అను. Hi, Ka, how are you? సో హౌ ఆర్ యు రంగమత్త? ఎవరో పెద్ద పెద్ద స్టార్స్తో కూడా నువ్వు పాటలు రిఫ్యూజ్ చేసేస్తున్నావట. అక్క ఎందువల్ల అంటే పాట చేస్తే మళ్ళీ ఆ పాట బ్రాండ్ పడిపోతున్నానా? we are not items, we are special, so we are wanted. మొగాళ్ళకి పెట్టరు ఐటమ్ సాంగ్స్, నాకు అదే బాధేస్తుంది. దర్ద డిస్కో అన్నప్పుడు ఎందుకు షారుఖ్ ఖాన్ అనలే ఐటమ్ బాయ్ అని? రెండు లైన్లు మలయాళం మాట్లాడు. మైకేల్ ఎనక్కి ధరన మటన్ బిర్యానీ పోలే ఆవు మోళి చేచి. It's all the press and media that gives this word Anusuya is controversial, Anusuya is item. లో ఉన్నందుకు ఆ మీడియా పబ్లిక్ స్పేస్లో ఉన్నందుకు Oh, nobody cares what we go through behind. కెమెరా వచ్చిందంటే అందంగా ఉండాలి, లేదంటే నువ్వు ఆంటీవి, నువ్వు ఇది, నువ్వు అది. ఎంత దరిద్రమైన కామెంట్లు పెడతారు, నీకు కోపం రాదాను? వాళ్ళకేం తెలుసు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై బాడీ ఫర్ ద పొట్ట, బికాస్ దేర్ వర్ టైమ్స్ వెన్ ఇట్ వాజ్ అ హోమ్ టు మై చైల్డ్. సో అది అంత పెద్దగా ఉంది కాబట్టి వాడు అంత కంఫర్టబుల్గా పొట్టలో ఉన్నాడు. ఇదే విషయం బయట ఇంకెవరినైనా అయితే కుటుంబాలు గొడవలు పడి చంపేసేసుకుంటారు. ఇప్పుడు కూడా నేను ఏదైనా ఫోటో పెట్టాను అనుకోండి, ఇదంతా నీకు అవసరమా ఆంటీ, పిల్లల్ని చూసుకో, అదేదో వాళ్ళు నా పిల్లలకి ఫుడ్ వాళ్ళు పెడుతున్నారు, ఫీజు వాళ్ళు కడుతున్నారు అన్నట్టు వాళ్ళు. ఎలాంటి వాటికి రిగ్రెట్ అవుతూ ఉంటావు? ఇప్పుడు చెప్పకూడదు యాక్చువల్లీ. నేను అక్క కదా. ఐ రిగ్రెట్ ఫర్ ఎన్కరేజింగ్. ఫర్ ఎగ్జాంపుల్ పాటలు పాడేటప్పుడు సింగర్లకు కూడా ఉంటుంది ఇలాంటి సాహిత్యం. I used to think when they were hating Jabardast so much. Have you heard ఎప్పుడన్నా క్వైట్గా ద లిరిక్స్ దట్ వీ హ్యాడ్ డ్యూరింగ్ 80s and 90s? అమ్మో చాలా ఉన్నాయి తల్లి. పచ్చి దే ఆర్ వెరీ వల్గర్. ఇప్పుడున్న జనరేషన్ యాక్టర్స్ ఆర్ యాంకర్స్ ఫాల్ట్ కాదు కదా అది. ధర్మం ఒక కాల మీదే ఉంది, ఏం చేస్తాం, ఆ నలుగురే చాలు. సో న్యాచురలీ పీపుల్ వుడ్ హ్యావ్ మిస్బిహేవ్. ఒకప్పుడు ఆ పిల్లకి పెళ్ళైపోయింది, పిల్లలు ఉన్నారు, పనికిరాదు. ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. ఇఫ్ దే ఆర్ ఇన్ పొజిషన్ హైయర్ దెన్ యూ, కొంచెం ఇంటిమిడేటింగ్గా ఉంటుంది కదా. ఇంపార్టెంట్ ఫిల్మ్స్ ఐ లాస్ట్, అండ్ నేను బల్లగుద్ది చెప్పగలను దట్ ఐ వుడ్ హావ్ పర్ఫార్మ్ బెటర్ దెన్ దెమ్. అండ్ యూ లాస్ట్ ఇట్ బికాస్ యూ సెడ్ నో. లాస్ట్ ఇట్ బికాస్ ఐ వాజ్ నాట్ డ్రాపింగ్ ద హింట్స్ అండ్ ఐ వాజ్ నాట్ గ్రీన్ సిగ్నలింగ్ ఆర్ థింగ్స్ లైక్. మనసు కష్టం వేస్తుంది అప్పుడు. ఇఫ్ ఐ హ్యావ్ టు సెటిల్ డౌన్ విత్ రంగమత్త ఐ విల్. రావట్లేదు ఎందుకంటే దాంతోపాటు ప్యాకేజింగ్స్ అడుగుతున్నారు జనాలు. ఇట్స్ మై చాయిస్. సో అత్తారింటికి దారిలేదు, ఏ పాట మిస్ అయిపోయావు? ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ. వద్దని నేను ఒక్కదాన్ని అయితే చేస్తానని చెప్పా. నువ్వేంటి నో చెప్పేది, పవన్ కళ్యాణ్ కాలు గోటికి సరిపో అది ఇది అని. లైక్ హలో సర్లే నెక్స్ట్ టైం చూసుకుందాం అని. కానీ వీళ్ళందరూ ఓవర్ యాక్టింగ్ బ్యాచ్ ఉంటారు. ఇప్పుడు ఆ డిజైరబుల్ దానిలో నిన్ను పెట్టారా? ఐ రిటర్న్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ అక్క బికాస్ దే ఇన్సల్టెడ్ మీ. జస్ట్ షాక్. ఇంకా నేను రికవర్ అవుతున్నా అందులోంచి. Like in the middle of the night sometime 2 o'clock. Of course I had drinks and it came out. You drink? I do drink. మీరు చేయకపోతే ఆ అమ్మాయి ఈజ్ ఓకే ఫర్ ఇట్, సో ఇట్ విల్ హ్యాపెన్ అన్నట్టు. అంత ర్యాంపెంట్గా అసలు ఇది ఒక్కటే ప్రపంచంలో అనిపిస్తుంది చూస్తే. ఈ ఇండస్ట్రీ ఏం కాదక్క, ఇట్స్ దేర్. అదే నాట్ జస్ట్ హియర్, ఎవ్రీవేర్ ఇట్ ఇస్ దేర్. డోంట్ టేక్ ఇట్ లైక్ దట్. నో. హలో, టుడేస్ క్యాండిడ్ కాన్వర్జేషన్ నాకు చాలా ఇష్టమైన ఒక వ్యక్తితో. ఇన్ఫ్యాక్ట్ ఇది క్యాండిడ్ కాన్వర్జేషన్ కంటే కూడా ఇట్స్ గోయింగ్ టు బి హార్ట్ టు హార్ట్ క్యాండిడ్ కాన్వర్జేషన్ అనమాట. తన్ని పరిచయం చేయాలంటే వార్తలతో చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ అమాయకంగా మేకప్ రూమ్లో ఎమోషనల్గా ఉండే ఒక అమ్మాయి ఒక్కసారిగా తన రెక్కలు ఇలా విప్పుకుని ఎగిరిద్ది ఆకాశంలోకి. అలా ఎగురుతూ ఇప్పుడు ఎంత పైన ఎగురుతోందంటే ఇప్పుడు కూడా చూస్తే కిందని చూసే వాళ్ళకి ముచ్చటేసి చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. తనే నటి, టెలివిజన్ మోస్ట్ పాపులర్ యాంకర్ అనసూయ భరద్వాజ్. ఇవాల్టి క్యాండిడ్ కాన్వర్జేషన్ విత్ అను. హాయ్ కా, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ సంబడి నేను ఇన్స్పిరేషన్గా తీసుకుని లైక్ యూ సెడ్ న్యూస్ రూమ్లో అలా చూసేదాన్ని, పీసీఆర్లోంచి అలా మాట్లాడుతున్నారు. ఎవ్రీబడి యు ఆర్ లైక్ దిస్. వెన్ ఐ జాయిన్డ్ సాక్షి, స్వప్నక్క ఈజ్ ద వన్. మీరు అండ్ రుద్రమ గారు ఇద్దరు ఉండేవాళ్ళు. అండ్ వీ యూస్ టు లైక్ పీప్ అనమాట, నోట్స్ తీసుకోవాలి ఆన్ జాబ్ అని.
అండ్ మీరు ఈరోజు నాకు ఇంట్రొడక్షన్ ఇస్తే లైక్ ఈ మీరు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? అచీవ్మెంట్. అక్క ఐ ఆల్వేస్ సెడ్ మీరు. అక్క నువ్వు అనేదాన్ని అక్కడ. అవునా? ఇప్పుడు నేను కూడా అనసూయ గారు మీరు అనాలి. అచ్చచ్చా, మీరు పెద్దవారు, సో దానికి అయినా కూడా నువ్వే అక్క. అక్క అంటేనే అదలో అక్క. అవును, కరెక్ట్. సో హౌ ఆర్ యు రంగమత్త? ఏదో మేనేజ్ చేస్తున్నాను. సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. బికాస్ ఎందుకంటే చాలా ధైర్యం కావాలి. అండ్ అప్పటికే యు వర్ ఆల్రెడీ, అంటే న్యూస్లో యూ వుడ్ హ్యావ్ హ్యాడ్ అ వండర్ఫుల్ బ్రైట్ ఫ్యూచర్. కానీ యూ కేమ్ ఇంటు సినిమా. ఏమో నాకు ఆల్వేస్ ఐ వాజ్ లైక్ ఐఎమ్ ఇన్ ద రాంగ్ ప్లేస్ అనే ఫీలింగ్ వచ్చేది. మీరు రామమ్మ మన ప్రియదర్శిని రామ్ గారు చెప్తే తప్ప లైక్ నో. అప్పుడు కూడా చాలా ఆయనైతే నన్ను అద్దాలు కూడా పెట్టుకోమనేవారు. అంటే ఆ స్టీలీ లుక్ ఉంది. ఇప్పుడు నువ్వు చేసిన క్యారెక్టర్స్ చూస్తే కూడా ఆఫ్ కోర్స్ రంగస్థలం. ఐ నో వై అడివిశేష్ కూడా క్షణంలో హీ వాజ్ ఇన్సిస్టింగ్ టు హ్యావ్ స్పెక్స్ అండ్ హీ వాంటెడ్ టు షో దిస్ ఫుట్బాల్ గ్రౌండ్ ఆఫ్ మైండ్. సో ఎందుకు బట్ లైక్ it's a long way and I've evolved, so I know what you are amazingly evolved. Maamuli evolved kada. See, what is wonderful about you Anasuya is nuvu television anchoring ki techina oka, you brought it to a different level, whether it's game show, talk show, ye anchoring chesina kuda you took it to a very different level. Oka class, oka now elite. If I look back, I agree, I will accept that credit. బట్ అప్పుడు చేసినప్పుడు ఇట్ వాజ్ నాట్ కాన్షియస్లీ డన్. ఐ వాజ్ జస్ట్ బీయింగ్ మై సెల్ఫ్. యా దట్స్ యూ చాలా, బికాస్ సీ యువర్ అప్బ్రింగింగ్, యువర్ ఎక్స్పోజర్, ది వే యూ డ్రెస్, క్యారీ యువర్ సెల్ఫ్, అండ్ దాంతో పాటు హైట్ అండ్ ఎవ్రీథింగ్ కదా, ఆల్ అట్రిబ్యూటెడ్ టు. సో అమేజింగ్గా వర్కౌట్ అయింది కదా. బట్ ఇఫ్ ఇవన్నీ అవేర్నెస్తో చేస్తే మాత్రం ఐ వుడెంట్ హ్యావ్ బీన్ వేర్ ఐ యామ్. ఐ థింక్ దట్స్ ద ఏమంటారు, ట్రాజడీ కాదు, దట్స్ ద beauty of it actually. Beauty of it maybe, yeah. That's being innocent and naive only will take you to places is what I believe. And I'm so consciously trying to keep it. అవును, అప్పుడప్పుడు తెలివిగా ఉండాల్సిన దారుణమైన పరిస్థితులు వస్తాయి. ఎంత దారుణమైన ప్రెషర్ తెలివిగా ఉండాలంటే ఎప్పుడు. ఐ నో ఎగ్జాక్ట్లీ. హ్యావింగ్ టూ ఫేసెస్, ఇట్స్ సో డిఫికల్ట్. టూ ఫేస్ కాకపోయినా కూడా చాలా మంది చెప్తుంటారు వేర్ ఐ యామ్, లౌక్యం తెలియాలి, డిప్లొమసీ తెలియాలి, పబ్లిక్ ఒక ఫేస్ ఉండాలి, ప్రైవేట్కి ఒక ఫేస్. ఐమ్ లైక్ వాట్, సో మచ్, ఓ మై గాడ్, ఐ కాంట్ డూ సో మచ్ అని. సో ఐ థింక్ ఐ ఫెయిల్డ్ త్రూ అవుట్ బీయింగ్ దట్ ప్రాపర్ పబ్లిక్ ఫేస్ and then having a personal phase. I can't. It's too tiring, exhaustive. See, but అందువల్ల I feel audience connects with you not as an anchor, as a person. I know. I've realized. అనసూయ అంటే అనసూయ ఎమోషన్స్ తెలుసు, అనసూయ ఏం బట్టలు వేసుకుంటూ తెలుసు, అనసూయ ఎలా రెస్పాండ్ అవుతుందో తెలుసు. ఆడియన్స్ అందరి ఫ్యాన్స్ అందరికీ they have this fond ownership of you. I know. That's why వాళ్ళు ఏమన్నా అన్నా ఇంకా లైక్ అక్క చెల్లిని అన్నట్టుగా లేదా ఇంట్లో ఎవరినో అన్నట్టుగా అనేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో కూడా అలా అనకూడదని నేను అంటాను. ఎవ్రీబడి షుడ్ నో దట్ అనేవాళ్ళకి తెలీదు, కానీ ద వన్ హూస్ అట్ ద రిసీవింగ్ ఎండ్ విల్ నో హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్. సో థింగ్స్ హవ్ చేంజ్డ్ అక్క. ఈవెన్ అట్ ఫ్యామిలీ ఫ్రంట్లో అయినా ఎక్కడైనా లాట్ ఆఫ్ థింగ్స్ హవ్ చేంజ్డ్. ఎలాగా నాకని కాదు, ఇన్ జనరల్ టుడేస్ వరల్డ్ విత్ ద కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వేర్ పుట్ ఇన్. మనం ఏంటి కోవిడ్ ఏంటి, అసలు ఈ లాక్డౌన్ ఏంటి, ఈ మాస్కులు ఏంటి, అసలు లిప్స్టిక్ ఎందుకు కొన్నానో అర్థం కావట్లేదు నాకు. మాస్క్ పెట్టేసుకుంటా కదా. మొన్నే కిలాడి షూట్కి వెళ్ళొచ్చినప్పుడు ఇంత కొనేసుకున్నాను నేను. ఐఎమ్ లైక్ వాట్ am I going to do? Nobody is getting to see. I'm putting my mask on. Who would have thunk actually ఇట్లా అయిపోతుందని for everyone. ఎవరు ఊహించలేదు. బట్ లైఫ్ బేసిక్గా అన్ప్రెడిక్టబుల్ అండ్ నౌ ఇట్స్ లైక్ it's as if I'm in a dream. No, I won't say a nightmare, but కొంచెం వియర్డ్గా తయారైంది. అంటే అన్ఇమాజినబుల్గా తయారైంది. అన్ఇమాజినబుల్, దట్స్ ద వర్డ్. యా. సో ఇప్పుడు ఏంటి, ఎవరో పెద్ద పెద్ద స్టార్స్తో కూడా నువ్వు పాటలు రిఫ్యూజ్ చేసేస్తున్నావట. అక్క, I've become a very greedy actor. I'm not a greedy person, but I've become a greedy actor. I don't know if it's a good thing or bad thing. దానివల్ల జరిగిన సందర్భాలు అంతే. ఎందువల్ల అంటే పాట చేస్తే మళ్ళీ ఆ పాట బ్రాండ్ పడిపోతుందనా? I've never worried about getting branded because it's all the press and media that gives this word Anusuya is controversial, Anusuya is item, or
I won't say everybody, but it's the others who give me the brands. I won't brand myself because I love experimenting. So if you have seen, నేను చాలా సినిమాలు చేశానని చెప్పట్లేదు, but I try to be very different. I will for surely not repeat what I've done. So దానివల్ల ఇప్పుడు నేను రంగమత్త చేసిన తర్వాత దానిలాగే చాలా క్యారెక్టర్స్ వచ్చిన అలాంటి డ్రెస్సింగ్ చేయాలన్నా కూడా నేను ఒప్పుకోను, బికాస్ ఐ వాంట్ ఇట్ టు బీ ఎక్స్క్లూజివ్. అవును. So once that is there, even on television, lot of times, lot of award functions lo, lot of people have asked me, meer rangamatla vachi cheyali. I said no, I can't dilute my work like that. Correct. Yeah. Adi akkadiki aa cinema ke పరిమితం. It's very disrespectful is what I feel to the entire team who has worked so hard. ఆ క్యారెక్టర్ English matter. Sorry. పర్లేదు సో ఎంత కష్టపడి చేసిన దాన్ని ఎత్తు తీసుకొచ్చిన తర్వాత అక్కడే ఉంచాలి అని నేను అనుకుంటా. ఇప్పుడు క్షణం చేసినా కూడా కాప్ క్యారెక్టర్ నాకు వచ్చాయి. ఇప్పుడు ఐ థింక్ ఒకటి రెండు ఏదో చేస్తున్నట్టున్నాను నేను. ఐ థింక్ ఐ విల్ ఓకే, బట్ ఐ మేక్ షూర్ అట్లీస్ట్ ఐ వోంట్ పర్ఫార్మ్ ఆర్ లుక్ లైక్ దాట్ అట్లీస్ట్. సో నన్ను బ్రాండ్ ఏం చేసినా కూడా ఇప్పుడు నేను పాటలు చెయ్యకూడదు అని అయితే అనుకోలేదు, కానీ మోస్ట్లీ నేను యాక్టింగ్కి ప్రయారిటీ. ఐ వాంట్ టు ప్రయారిటైజ్ పర్ఫార్మెన్స్. నటనకి సాంగ్ అయితే చాలా రెస్ట్రిక్టెడ్ ఉంటుంది. యూ విల్ హ్యావ్ టు స్మైల్ త్రూ అవుట్. అవును. దట్ పార్ట్ ఐ కెన్ డూ ఫర్ జబర్దస్త్. టీవీలో నేను ఆ వేషాలన్నీ వేస్తాను కదా. అవునవును. సో ఐ థాట్ ఐ కెన్ టేక్ దట్ స్పేస్ ఆర్ ఐ థింక్ ఐవ్ ఎర్న్డ్ ఇట్ టు సే నో ఇస్ వాట్ ఐ ఫెల్ట్. యూ హ్యావ్ ఎర్న్డ్ ఇట్, అబ్సల్యూట్లీ ఎర్న్డ్ ఇట్. అండ్ నో చెప్పేంత వరకు ఎస్కి కూడా తావు ఉండదు అంటారు. అవును. అంటే until you learn to say no and decide. It has its own cons for sure. But ఎలాగా ఏమంటారు అంటే తిడతారా ఏంటి గేరా అంటారా? You're kept at distance and you're not responded to well when people can't take no for an answer. I am a person who can't take no for an answer. నేను ఉన్నాను అలాంటి. I mean, I have grown up to be a person who was eldest daughter in the family, named after grandmother and టేకిన్ కేర్ సో వెల్. చాలా ప్యాంపర్ చేశారు. లాడ్ ప్యార్ చాలా ఎక్కువైపోయి. ఎప్పుడు అలా అనిపించలేదు. లాడ్ ప్యార్ కనిపించింది కానీ చాలా మంచి పిల్ల, అడ్జస్ట్ అయిపోయే పిల్ల కనిపించింది. ఆఫ్ కోర్స్ అంటే ఐ వోంట్ సే, ఐ థింక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై పేరెంట్స్. ఎప్పుడు నాకు అట్లా దే వర్ వెరీ స్ట్రిక్ట్ ఫర్ షూర్. వీ వర్ బ్రాట్ అప్ లైక్ ఫ్రాగ్స్ ఇన్ ద వెల్. ముగ్గురం ఆడపిల్లలం అయ్యేసరికి. బట్ ఎప్పుడు ఎదిరించకూడదు అనే దాన్ని అయితే ఎప్పుడు స్ట్రెస్ చేయలేదు. ఇట్స్ now I feel నాకు as a mother, as a parent, how complicated upbringing is. పిల్లలు కదా చాలా, it's not easy job at all. కానీ నువ్వు చాలా ఓపికగా పెంచుతున్నావు బంగారు. అమ్మో మా పిల్లల్ని ఎందుకంటే మొన్న హోలీ పండుగ రోజు ఫోటోలు చూసి మురిసి ముక్కలైపోయాను. ఆ రంగులు ఏమిటి, వాళ్ళు రంగులు వేసుకుంటే అవి కడగడమే పెద్ద పని, మళ్ళీ నువ్వు రంగులు వేసుకుని. నాకు మొత్తం వాళ్ళని రుద్ది తర్వాత because of the sanitizers ఈ మధ్య and everything. But I think I'm enjoying every phase of life, akka. It's how it has to be is what I feel. పెద్ద ప్లాన్లు క్యాల్కులేషన్స్ ఉండకూడదు. కానీ చాలా కాంపిటేటివ్ వరల్డ్ కదా అనసూయ. అవును, చాలా కాంపిటేటివ్. అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అయిపోతే నెక్స్ట్ ఏంటి ఆలోచించవలసిన టైం. ఇట్స్ నాట్ లైక్ ఎ జాబ్. నేను ఈరోజు వచ్చేటప్పుడు కూడా చాలా ఆలోచిస్తున్నాను. కానీ ఏంటి ఎలా ఉంటుంది, హౌ ఇస్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్, హౌ డు యూ అంటే నేను ముందుకు వెళ్తున్నానా వెనక్కి వెళ్తున్నానా నా గేజ్ నీకు ఎలా వస్తుంది? ఆఫ్ కోర్స్ ముందుకే వెళ్తావు, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్. ఆగిపోయాను. ఆనెస్ట్లీ నేను ఈ అప్రోచ్తో ఎప్పుడు ఆలోచించలేదు ముందుకు వెళ్తున్నా వెనక్కి వెళ్తున్నానా అని. వెనక్కి వెళ్ళడం ఉండదు, ఆగిపోవడం ఆర్ స్లో డౌన్ అవ్వడం. బట్ ఇఫ్ యూ మీన్ దట్ దేర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్ అని ఎవరైతే అంటారో, ఐ థింక్ దట్ సమ్వేర్ టేకెన్ in a wrong way. You always should look back so that you know where you're standing, is what I say. నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా. ఐ కీప్ లుకింగ్ బ్యాక్ ఎట్ మై ఎపిసోడ్స్. నాకు ఛాన్స్ దొరికితే నేను సాక్షిలో న్యూస్ ఎలా చదివాను కూడా నాకు చూసుకుంటూ. ఇట్ ఈస్ వెరీ ఎన్కరేజింగ్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ కీప్ యూ గ్రౌండెడ్. ఎలా ఉండేది ఇప్పుడు నా దగ్గర ఉన్నవి సినిమాలైనా ప్రాపర్టీస్ అయినా, వాట్ ఐ మీన్ ప్రాపర్టీస్ అంటే లిప్స్టిక్లు, ఏదో ఇల్లు, కార్లు అప్పుడు లేవు. అప్పుడు ఇవి ఉంటేనే చాలు అని అనుకునేదాన్ని. అవి ఉన్నాయని ఏంటది సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్ అనేది దొరుకుతుంది. సో యూ షుడ్ ఆల్వేస్ లుక్ బ్యాక్ ఫ్రమ్ వేర్ యూ కేమ్ ఈజ్ వాట్ ఐ సే. ఫ్రమ్ దెన్ ఆన్ దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్, ఇస్ క్రాప్. బట్ కొంచెం ఇంకా అర్లీగా వచ్చుంటే యూ వుడ్ హావ్ ప్రాబబ్లీ బీన్ ద సూపర్ స్టార్ ఇన్ తెలుగు. Everybody says. Because but I don't want to be a superstar. I don't want to compare you to some of the respect, superstars. No, you don't want to be a superstar. Even if you want, I don't want to be. With due respect, it's a lot of responsibility, and you are restricted to being only a superstar.
బట్ ఇఫ్ యూర్ అన్ యాక్టర్ యూ కెన్ బీ సో మెనీ థింగ్స్. ఐ లవ్ టు బీ అన్ యాక్టర్. సో బాగా రంగమత్త క్యారెక్టర్ వచ్చినప్పుడు మాత్రం నేను కోర్స్ సుకుమార్ గారు మోస్ట్ బ్రిలియంట్ ఎపిక్ సినిమా ఆఫ్ తెలుగు హిస్టరీ ఏమైనా ఉంటే చరిత్ర రంగస్థలం. రామ్ చరణ్ గారి యాక్టింగ్ కావచ్చు, సమంత గారి యాక్టింగ్ కావచ్చు, అండ్ యువర్ పర్ఫార్మెన్స్ ఒకటే అనిపించింది, మా చిన్న పిల్ల, మా బుజ్జి తల్లి, మా బుజ్జి. When you met me, I was like, yeah, and teenage is like unmarried and very. తన్ని ఇంత మెచ్యూర్ క్యారెక్టర్లో వేశారంటే అసలు అత్త ఏమిటి, అసలు చెల్లి అనాల్సిందే. స్టార్టింగ్లో సినిమా రిలీజ్ కాకముందు వచ్చినప్పుడల్లా చాలా మంది నాకు హీరోయిన్లు మదర్ క్యారెక్టర్లు ఆఫర్ చేశారు. నేను అన్న అత్త అంటే అఫెండ్ అయ్యావా అప్పుడు కొంచెం ఆ టైంలో? బట్ అవుతాం కదా అఫ్ కోర్స్, లైక్ అదేంటి అప్పుడేంటి అని. బట్ నౌ ఆఫ్టర్ డూయింగ్ దట్ క్యారెక్టర్ ఐఎమ్ లైక్ ఇట్స్ ఓకే, ఐ విల్ డూ దట్. హీరోయిన్ మదర్ క్యారెక్టర్ కూడా చేస్తాను, కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఆ మదర్ క్యారెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడాలి ఇస్ వాట్ ఐ. సో యూ డోంట్ మైండ్ హీరోయిన్ మదర్ క్యారెక్టర్? ఐ డోంట్ మైండ్, వై నాట్? బట్ ఇట్ హ్యాస్ టు బీ లైక్ హౌ వన్ శివగామి ఈస్ దేర్, షీఈస్ ప్లేయింగ్ అ హీరోస్ మదర్, బట్ she's so iconic now, yeah. So but she's had her journey and as a glamorous heroine, of course. So నీకు ఇంకా why do కొంత you కాలం want to be like them? Like why should I? Even I have my own journey. నేను చేశాను. I've been what is that they write ఈ మధ్య అన్నిట్లో, బుల్లితెరకి గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్లలో మొదట అదే ఉంటుంది, అందమే అసూయపడాను. ఐఎమ్ లైక్ ఓ గాడ్. సో ఐ హ్యావ్ మై ఓన్ జర్నీ. లాట్ ఆఫ్ పీపుల్ సెడ్ నాకు ఓవర్ నైట్ వచ్చేసిందని, బట్ దే డోంట్ నో ద స్ట్రగుల్. నాకు కొంచెం చెప్పు తల్లి, ఐ రియలీ వాంట్ టు నో. బికాస్ నాకు న్యూస్ రూమ్లో నువ్వు బాధపడుతూ ఉండేదాన్ని అప్పుడప్పుడు, ఫైట్స్ అయ్యో. అవును అవును, యా. బాయ్ ఫ్రెండ్తో ఫైట్స్ అప్పుడు. అవును, మా ఆయన, మీ ఆయనతో. యా, లైక్ సో ఫైట్స్ అవ్వడమో లేకపోతే బికాజ్ నాకు అప్పుడు చాలా కొత్త అక్క. లైక్ అప్పుడు తర్వాత నాకు ఎంత రెస్పెక్ట్ ఉందంటే, ఎవ్రీబడి ఎవరైతే మొహానికి మేకప్ వేసుకొని కూర్చుంటారో వాళ్ళ ప్రైవేట్ లైఫ్ గురించి నోబడీ కేర్స్. తీసేశాక మనం అలాగే వెళ్ళి పడుకుంటాం, అలాగే బ్రష్తో ఉంటాం, మనం ముందు వెనక పనులు చేయం. వీఆర్ లైక్ ఎనీబడి. అవును, వీ ఈట్ విత్ అవర్ హ్యాండ్, లైక్ అలాగే పోతాం, అలాగే తింటాం ఇస్ వాట్ ఐ సే. బట్ నోబడీ కేర్స్. వాళ్ళు ఏంటో మేకప్ వేసేసుకుంటే మనం వీఆర్ ఓన్లీ సమ్ ట్రాష్ క్యాన్స్ అన్నట్టు బిహేవ్ చేసేవాళ్ళు. అలాంటి కామెంట్స్ వచ్చేవి కదా చాలా. ఇప్పుడు కూడా, ఇప్పుడైతే ఇంకా ఎక్కువైపోయాయి. నాట్ దట్, మీరు లెట్స్ గో టు ద సాక్షి థింగ్. అప్పుడు ఏంటంటే ఐ వాజ్ సో ఇమ్మెచ్యూర్, సో నైవ్. ఐ హ్యాడ్ అ ఫైట్ అనుకోండి విత్ మై మమ్, సిస్టర్ ఆర్ మై బాయ్ ఫ్రెండ్ అప్పుడు. బట్ నా బులెటిన్ టైం అప్పుడు ఐ హ్యావ్ టు వైప్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, బీ దట్ న్యూట్రల్. లైవ్ సడన్గా లైవ్ ఇచ్చేసేవారు. దెర్ యూస్ టు బి ఎ గెస్ట్ ఆన్ ద షో. యూ హ్యావ్ టు ప్యారల్ కదా, అది ఇక్కడ షట్ చేసేయాలి. అవును కదా, అంతేగా అంతే. బట్ ఐ హ్యాడ్ మై బాయ్ ఫ్రెండ్ ఆర్ మై మదర్ ఆర్ whoever friend, they don't know about all what the life I just got introduced to. అప్పుడే నాకు పరిచయం చేసిన ఈ ప్రపంచాన్ని గురించి వాళ్ళకి తెలీదు. కానీ నేను అక్కడ లైవ్గా ఉన్నాను, ఇక్కడ గొడవలు మెసేజెస్లో అవుతూనే ఉంటాయి, నేను అది చూడంగానే బాధపడుతున్నాను. బట్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్. ఐ రిమెంబర్ ఐ డిడ్ దిస్ ఆడియో లాంచ్ షిరిడి సాయి, నాగార్జున గారిది. I had a huge fight with my husband. Also పోస్ట్ పార్టమ్ జరుగుతుంది నాకు అప్పుడు, పెద్దోడు పుట్టి ఉన్నాడు. అండ్ we had a horrible fight, but I still have those pictures. చూసినప్పుడల్లా నేను ఒక లంగావని వేసుకుని ఉంటాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను అప్పుడు, వెరీ యంగ్ లుకింగ్ మదర్తో. బట్ ఇప్పుడు కూడా బ్యూటిఫుల్గా ఉన్నాం. థ్యాంక్ యూ. బట్ దోస్ మెమరీస్ ఫ్లష్ అండ్ వెరీ స్కేరీ ఫైట్ వీ హ్యాడ్. ఏమైంది ఆ రోజు? I don't remember. I think not. It's very funny also. Something of not being able to meet, or పిల్లాడు రావడం వల్ల బికాస్ ఆఫ్ మై ఫీడింగ్ టైం నిద్ర ఉండదు, మీకు తెలుసు కదా అదంతా. ఆల్ దట్ జాజ్ వాజ్ హ్యాపెనింగ్. అండ్ దేర్ వాజ్ దిస్ ప్రెషర్ దట్ ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు వర్క్ సూన్. అందరూ మర్చిపోతారు మీరు వచ్చేయాలి అని. అప్పుడు బాబురావు గారు ఉండేవారు కదా, హీ వాజ్ దేర్. అండ్ సో ఐ వాజ్ జస్ట్ రన్నింగ్ ఇన్ ద రేస్ అప్పుడు. ఇట్లా there was nobody to compete with, but నాకు నేనే I should not let go work అనేది ఏదో. సో ఆ ప్రెషర్లో చాలామంది అనుకుంటారు దట్ వీఆర్ సంబడి ఎల్స్ ఫ్రమ్ అదర్, వేరే గ్రహాంతర వాసులు అనుకుంటారో ఏంటో. బట్ నో, అంటే కష్టాలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయని గ్రహించారు. అగైన్ ఐ వోంట్ బ్లేమ్ దెమ్ ఆల్సో అక్క, ఎందుకంటే అట్లా ప్రిపేర్ చేశారు. బట్ ఈరోజున్న
దట్ వాజ్ అ పీరియడ్ లైక్ 90s 2000 టైంలో. నా సోషల్ మీడియా ఎంత వచ్చిన తర్వాత అది చెప్పు, ఐ వాంట్ టు నో అబౌట్ దట్ మూమెంట్. అప్పుడు చాలా ఇన్నర్ స్ట్రగుల్ ఉండేదా అంటే చాలా, బికాస్ బయట ఫైటో లేకపోతే అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ ఏదో అయింది, Oh, a lot. బట్ ఇక్కడ వెళ్ళి నవ్వుతూ అందరిని ఇంట్రొడ్యూస్ చేయాలి, యూ హ్యావ్ టు లుక్ యువర్ బెస్ట్. అప్పుడు లోపల లోపల ఏడ్చేదాన్ని. చాలా, ఐ థింక్ ఐ గ్రోన్ ఓల్డ్. ఇంకా యంగ్గా ఉండేదాన్నేమో ఆ స్ట్రెస్ లేకపోతే. ఓ గాడ్, టెల్ మీ అబౌట్ ఇట్. చాలా ఉండేది. దే వర్ వెరీ హారబుల్ టైమ్స్ అండ్ బట్ ఐ బికమ్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఇప్పుడు. కానీ ఆ టైంలో అయితే తెగ ఏడ్చేసేదాన్ని నేను బాబోయ్. ఐ రిమెంబర్ ఐ క్రైడ్ సో మచ్. ఎవరు హూ కన్సోల్స్ యూ అలా ఏడ్చినప్పుడు? లాట్ ఆఫ్ టైమ్స్ నేనే ఆ టైంలో. ఇప్పుడు డెఫినెట్లీ ఈవెన్ మై హస్బెండ్ హెస్ ఇవాల్వ్డ్. we've been dating each other since నేను 16 years, he was 19 and a half, 20. You told me అప్పుడు మేకప్ నువ్వు చెప్తే నేను ఏంటి ఇంత చిన్న You వయసులో remember నీకు how ప్రేమ? I quit Sakshi, no? అవును, తక్కువని. సో చాలా మందికి తెలియదు, బట్ సాక్షి వాళ్ళకి తెలుసు. అంతే. సో వీ వర్ ఆల్ హాట్ బ్లడెడ్ అండ్ ఇట్లా జోష్లో ఉండే. బట్ అప్పుడు ఆ టైంలో ఇట్ వాజ్ ఆల్ మీ. ఇట్ వాజ్ ఆల్ మీ. అండ్ వీ హ్యాడ్ అ క్రాస్ కల్చర్ మ్యారేజ్, నో. హీస్ ఫ్రమ్ బిహార్, నేను సౌత్. సో లాడ్ ఆఫ్ పెళ్లి టైం నుంచే చాలా ట్రబుల్స్ అంటే ఎవరింట్లో అయినా ఉండేవే. బట్ బికాస్ వీఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, పబ్లిక్ ఇండస్ట్రీలో ఉన్నందుకు, ఆ మీడియా పబ్లిక్ స్పేస్లో ఉన్నందుకు, పబ్లిక్ స్పేస్లో అని కాదు, రంగుల ప్రపంచంలో ఉన్నందుకు నోబడీ కేర్స్ వాట్ వీ గో త్రూ బిహైండ్. కెమెరా వచ్చిందంటే అందంగా ఉండాలి, లేదంటే నువ్వు ఆంటీవి, నువ్వు ఇది, నువ్వు అది. ఎంత దరిద్రమైన కామెంట్లు పెడతారు. నీ కోపం రాదాను? దెవర్ టైమ్స్ వచ్చేవి, రియాక్ట్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు లైక్ ఐ సెడ్, నేను ఇవాల్వ్ అయ్యాను. ఆల్ దే కెన్ డూ ఇస్ సే. అది కూడా కీబోర్డ్ వారియర్స్ అంతే. అండ్ ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్ ఆల్సో నౌ. నేను అది కూడా దాటేసాను. ఐమ్ లైక్, వాట్ ఇస్ దిస్? ఐ ఫీల్ సో సారీ ఫర్ ద ఫ్యామిలీ, ఫర్ యువర్ ఫ్యామిలీ. మీ ఇళ్లల్లో కూడా ఆడవాళ్ళు ఎంత తొక్కేస్తున్నారో అనిపిస్తుంది నాకు అప్పుడు. చాలా దారుణం. మొన్న ఒక ఫేస్బుక్లో ఇలాగే ఎవరో దరిద్రమైన కామెంట్ పెడితే, ఎప్పుడు మామూలుగా మనం బ్లాక్ చేసామని పెడతారు, బ్లాక్ చేయకుండా లెఫ్ట్ రైట్ దులిపేసా. మీ ఇంట్లో ఇలాగే ఇచ్చేయాలి. నువ్వు చేస్తావు, చాలాసార్లు చూశాను. ఇప్పుడైతే నేను మొన్న ఒక 2-3 సార్లు ఇలాగే ఏదో సంథింగ్ దే టాక్, పడుకున్నావా ఇలాంటి మాటలేవో మాట్లాడతారు. నువ్వు వెళ్ళావు కదా, నీకు ఎలా వచ్చిందో తెలుసు. సో అవునా, మీ ఇంట్లో ఇలాగే జరుగుతుందేమో, నాకైతే తెలియదు, మరి చెప్పవా నాకు అని అనేసాను నేను. టప్మని డిలీట్ చేశాడు కామెంట్. ఐ థింక్ దే షుడ్ గెట్ ద టేస్ట్ ఆఫ్ దర్ ఓన్ మెడిసిన్. వాళ్ళు తయారు చేసిన మందు టేస్ట్ వాళ్ళకి ఇవ్వాలని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఊరుకోకూడదు. డెఫినెట్గా బ్లాక్ చేయడం అన్నది ఒక ఆప్షన్ మాత్రమే, కానీ యూ షుడ్ నాట్ ఎక్సర్సైజ్. దెర్ ఆర్ టైమ్స్ అక్క మళ్ళీ వెన్ యూ, ఐ హ్యావ్ సీన్ మై సెల్ఫ్ వెన్ ఐమ్ రియలీ బిజీ, ఎక్కువ వర్క్లో ఉన్నప్పుడు ఇదంతా చూసే టైం ఉండదు. బేసిక్గా పని లేకుండా ఉన్నప్పుడే నాకు చూస్తూ ఉంటాను, దానికి రియాక్ట్ అవుతుంటాను. అందుకే ఐ వాంట్ కీప్ మై సెల్ఫ్ బిజీ, జనరేట్ వర్క్. బాడీ షేమింగ్ చేస్తారు కదా అ లాట్. వాళ్ళకేం తెలుసు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై బాడీ ఫర్ ద పొట్ట, బికాస్ దేర్ వర్ టైమ్స్ వెన్ ఇట్ వాజ్ అ హోమ్ టు మై చైల్డ్. సో అది అంత పెద్దగా ఉంది కాబట్టి వాడు అంత కంఫర్టబుల్గా పొట్టలో ఉన్నాడు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై బాడీ. దేర్ ఇస్ అ లిబరేటెడ్ వుమన్. కానీ ఒక విషయం చెప్పాను, నేను ఒకటి నోటీస్ చేశాను, చాలా కన్సర్వేటివ్ అండ్ కొంచెం టిపికల్ బ్రాహ్మిన్ ఫ్యామిలీలో పెరిగాను. చాలా దుపట్టాని గంజేసి ఇలా మా అమ్మ వేసేది నాకు. బట్ ఇప్పుడు షార్ట్స్ వేసుకుని చాలా మోడర్న్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు నీకు ఎక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇది రాలేదా? అంటే అయ్యో నేను ఇలాగే పెరిగానా, లేకపోతే అమ్మ వాళ్ళు అండం కానీ, డిడ్ యూ ఎవర్ హ్యావ్ ఎన్ ఇష్యూ అలా ఎప్పుడు లేదా? నో, టు బీ ఆనెస్ట్ నో అక్క. ఎందుకంటే నాకు పెళ్ళికి ముందు కూడా అర్థమయ్యేది కాదు. అప్పుడు ఏంటి, అమ్మ నాన్న లేదని చెప్తే ఎందుకు అని అడిగేంత ధైర్యం కూడా లేదు. అవును, అలాంటి అప్బ్రింగింగ్. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ డేటింగ్ మై హస్బెండ్, టు బీ ఆనెస్ట్, నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన, నేను బిర్లా మందిర్ నాకు చూపించింది మా ఆయన. అంత ఫ్రాగ్స్ ఇన్ ద వెల్, వీ వర్ లైక్ కాలేజ్ అండ్ స్కూల్, కాలేజ్, ఇల్లు, ఎన్సీసీ క్యాంప్లో ఐ మెట్ హిమ్. అండ్ I don't want to blame him. I want to give the credits anamata. Like, I'm proud of everything. If you want me to relive everything, I want it the same way. అది పాజిటివ్ థింకింగ్, అది ఓకే. There are a share. Ayyo, my dad chala ante he was into politics and ayyo, I'm telling you, it's very nightmarish. అదే అందుకే పాలిటిక్స్లో ఉండి, కన్జర్వేటివ్ ఫ్యామిలీ ఉండి, ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్ యాంకరింగ్లోకి వచ్చినప్పుడు న్యాచురలీ కొంచెం గ్లామరస్గా కనిపించాలి. సమ్ టైమ్స్ వేరింగ్ షార్ట్ డ్రెస్సెస్, అందులోనూ హైట్, మంచి టాల్, బ్యూటిఫుల్ హైట్. మీరు అడిగిన క్వశ్చన్కి నాకు ఎప్పుడు అలా ఎందుకు అనిపించలేదు అంటే, నేను అలాంటి, నా చుట్టూరా అలాంటి వాళ్ళు లేరే, అందుకేనేమో. లైక్ అమ్మ వాళ్ళు ఎప్పుడు ఆపలేదు.
నో నెవర్. ఐ థింక్ వాళ్ళు అట్ అ పాయింట్ ఆఫ్ టైం దీనికి ప్రపంచం తెలియదు, లోకజ్ఞానం లేదు అనే వరకు నన్ను చూసుకున్నారు. ఆ తర్వాత వెన్ దే న్యూ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, దే వర్ హ్యాపీ. అండ్ యా, దే హవ్ సీన్ హౌ ఐ స్పీక్, హౌ ఐ కండక్ట్ మై సెల్ఫ్. అండ్ దేవర్ టైమ్స్ అమ్మని అయినా మా ఆయనని, మా అత్తమామని కూడా ఆడియో ఫంక్షన్స్కి తీసుకొచ్చేదాన్ని నేను. సో దే కైండ్ ఆఫ్ గాట్ ఆఫ్ హోల్డ్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అక్కడ. సో దెర్ ఆర్ బ్యాడ్ పీపుల్ ఎవ్రీవేర్, బట్ I strongly believe treat people the way you are, not the way they are. ఇప్పుడు ఒక చెడ్డవాడు ఉన్నాడు, వాడిని చెడ్డవాడని ట్రీట్ చేయకూడదు. నువ్వు ఎంత మంచో ఆ రకంగా ట్రీట్ చేస్తే somewhere it will affect him. నీ ధర్మంలో నువ్వు ఉండాలి, అంతే కదా? నువ్వు చెప్పేది అదే కదా, నీ ధర్మంలో నువ్వు ఉండాలి. అంటే నీ నేచర్ ఏంటో తెలుసుకొని నీ నేచర్ ప్రకారమే ఉండాలి. డోంట్ అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నట్టు ట్రీట్ చేయొద్దని నేను అనుకుంటా. బికాస్ సమ్వేర్ దట్ ఎఫెక్ట్ విల్ బీ దేర్, దట్ ఇంపాక్ట్ సమ్ డే. ఇమీడియట్గా లేకపోయినా అరే అప్పుడు అలా ఉన్నా కూడా అనుస్తే అలా ఎంత బాగుండింది అనేది ఉండాలి అని నేను అనుకుంటా. దట్స్ హౌ యూ గివ్ ద చైన్ ఆఫ్ ఏమంటారు అదే గుడ్నెస్ అండ్ ఇట్ పాసెస్ ఆన్. యా, రైట్గా చెప్పిన మాట ఏంటంటే అను, పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ మనుషులు గారు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి అని చాలా అసలు హ్యూజ్ ప్రెషర్ పెట్టేస్తారు. రూత్లెస్. ఒకటి రెండు సార్లు రియాక్ట్ అయ్యి కాంట్రవర్సీ కూడా అయింది కదా, ఐ థింక్ చేశారు వాళ్ళు. నేను నార్మల్గా రియాక్ట్ అయ్యాను. ఇప్పుడు ఇదే విషయం బయట ఇంకెవరినైనా అయితే కుటుంబాలు గొడవలు పడి చంపేసేసుకుంటారు. నేను ఒక మాట ఎదురు అనేసేసరికి అంటే ఐ రియాక్టెడ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఇట్ ఈస్ నాట్ రైట్ ఫర్ దెమ్. ఓ యూ మీన్ టు సే ఫర్ ది అబ్యూస్. అది కూడా లైక్ నా ఆలోచనే, నేను అదే అంటున్నా కదా, నాకు డిప్లొమసీ తెలీదు. తెలిసిన తర్వాత నేను డిప్లొమాటిక్గా ఉండాలని అనుకోలే. ఐ డెంట్ మేక్ దట్ చాయిస్. ఎందుకు ఉండాలి డిప్లొమాటిక్గా అసలు ఎందుకు? కానీ ఇంత బోల్డ్గా ఉంటే అంటే కొంచెం ఏదో క్వైట్గా మీక్గా ఉండి అందంగా కనిపిస్తూ అలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేసే ఇండస్ట్రీ కాదా ఇది? యూ డోంట్ థింక్ యూ కెన్ బీ బోల్డ్ అండ్ స్టిల్ గెట్ అలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేసే ఇండస్ట్రీయే. మరి యూ హ్యావ్ టు డ్రెస్ వెల్, నాచుగానా చేయాలి, నోరు తెరవ, బుర్ర వాడకూడదు, బుర్ర ఉండకూడదు అసలు, వాడకూడదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. యా, యూ జస్ట్ హ్యావ్ టు స్మైల్. అది అలా అలవాటు చేశారు ఇంతకు ముందు. నీకు అలాంటి ఇన్సిడెంట్స్ అయ్యాయి ఎప్పుడైనా వేర్ నీ బుర్ర వాడి నీకు అది అంటే బికాస్ యూఆర్ వెరీ బ్రెయినీ ఇంటెలిజెంట్ ఎవ్రీడే. ఇప్పుడు కూడా నేను ఏదైనా ఫోటో పెట్టాను అనుకోండి, ఇదంతా నీకు అవసరమా ఆంటీ, పిల్లల్ని చూసుకో, అదేదో వాళ్ళు నా పిల్లలకి ఫుడ్ వాళ్ళు పెడుతున్నారు, ఫీజు వాళ్ళు కడుతున్నారు అన్నట్టు వాళ్ళకి కష్టమవుతోంది నేను బాగుంటే. సో ఇట్స్ ఫనీ యాక్చువల్లీ. నేను ఒకప్పుడు చూసి నువ్వేంట్రా నేను కన్నా నీకేంటా అని బట్ ఐఎమ్ లైక్ ఓకే డూడ్, వాట్ ఎల్స్ కెన్ యూ డూ? ఇంతే, ఇంకేం చేయగలవు నువ్వు? వాడికి ఎంత పాపం, ఎన్ని కష్టాలు ఉన్నాయో వాడికి. అంటే ముక్కు మోహన్ తెలియదు నిజంగా. నేను తెర మీద నేను ఎలా ఉంటానో చూస్తాడు అంతే. వాట్ ఐ డూ, వాట్స్ మై లైఫ్, లైక్ ఎవ్రీబడి హ్యాస్ ప్రతి ఒక్కరికి ఆ రోజు స్టోరీ ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ మీరు కూర్చున్నారు, ఇంతకుముందు ఒకటి జరిగింది, ఇట్ విల్ ఎఫెక్ట్ హౌ యూ కరెక్ట్ డీల్ దిస్ అవర్ రైట్ నౌ. మనం ఫస్ట్ కాన్ఫిడెన్స్ ముందు ఎంత మనం తెచ్చి పెట్టుకున్న కాన్ఫిడెన్స్ అది ముందు లాగేసినట్టు అవుతుంది ఎవరైనా. కానీ ఇప్పుడు నేను లైటా పిచ్చ లైటా అస్సలు నో. సో ఎవరికి ఆ పట్టింపులే లేవు. పీపుల్ ఫర్గాట్ దట్ ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ బ్యాక్ స్టోరీస్ ఫర్ వాట్ దే డూ. ఏం చేసినా కూడా మనము మిస్టేక్స్ చేస్తాము. వీఆర్ ఇన్ ద ఫర్ ఎగ్జాంపుల్, నేను 5 ఏళ్ల క్రితం చేసిన ఏదైతే ఉందనుకోండి, ఇప్పుడు ఐ రిగ్రెట్ డూయింగ్ దోస్ అనుకోండి, బట్ మ్యాక్సిమం ఐ లీడ్ మై లైఫ్. రిగ్రెట్స్ ఉండకూడదు, పశ్చాత్తాపాలు లేని జీవితం గడపాలని నా ఉద్దేశం ఎప్పుడు ఉంటుంది. ఎలాంటి వాటికి రిగ్రెట్ అవుతుంటావు? ఇప్పుడు చెప్పకూడదు యాక్చువల్లీ. చెప్పే నేను అక్క కదా, అక్క అందరికి చెప్పేస్తాను. ఇప్పుడు అక్క ఎవరికి చెప్పదు, సీక్రెట్, మన ముగ్గురు మాత్రమే వింటున్నాం ఇది. ఐ రిగ్రెట్ ఫర్ ఎన్కరేజింగ్ some content that I was a part of earlier. But luckily, even the team I worked with is also evolved. అవన్నీ చాలా తగ్గించేశారు. ఇప్పటికీ కొంచెం ఉంది, బట్ मुझे भी रोजी रोटी ज़रूरी है, तो sometimes you have to play along. సో అప్పుడు నీకు అనిపించిందా అనసూయ? బికాజ్ ఇది పెద్ద కాన్ఫ్లిక్ట్, అంటే నీకే కాదు చాలామందికి, ఆల్ యాంకర్స్కి, పర్ఫార్మర్స్కి, ప్రెజెంటర్స్కి
హౌ మచ్ దే షుడ్ బి పార్ట్ ఆఫ్ సంథింగ్స్ లైక్ దిస్ యూనో అది కరెక్ట్గా అనిపించట్లేదు మనకి. బట్ మనం ప్రొఫెషనల్గా తీసుకోవాలా లేదా? కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ పాటలు పాడేటప్పుడు సింగర్లకు కూడా ఉంటుంది ఇలాంటి సాహిత్యం. I used to think when they were hating Jabardast so much for the jokes or body shaming, gender bias, etc. ఏదైతే బాగా కౌంటర్లు వేసేవారు. హ్యావ్ యూ హర్డ్ ఎప్పుడన్నా క్వైట్గా ద లిరిక్స్ దట్ వీ హ్యాడ్ డ్యూరింగ్ 80s and 90s? అమ్మో చాలా ఉన్నాయి తల్లి. పచ్చి దే ఆర్ వెరీ వల్గర్. ఓ 2 పాటలు పాడు. అమ్మా నో, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్. రిపీట్ దోస్. యా నో ఐ మీన్ యా కరెక్టే, అవును. కానీ అది ఎందుకో కనిపించరు కాబట్టి అంత బ్లేటెంట్గా నాట్ ఇన్ ద ఫేస్. ఇస్ ఇట్ మై ఫాల్ట్? ఇస్ ఇట్ దిస్ జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ యాక్టర్స్ ఆర్ యాంకర్స్ ఫాల్ట్? కాదు కదా అది. ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రెస్ అట్లా ఉండింది. ఒకప్పుడు పెద్ద వాళ్ళు ఉన్నారనుకోండి, ది యాక్టర్స్ సూపర్ స్టార్స్, అప్పుడు ఎవ్రీబడి హ్యాడ్ దేర్ లోస్. సావిత్రి అమ్మనే తీసుకోండి, షీ హ్యాడ్ సచ్ హారబుల్ హైస్ అండ్ లోస్ ఇన్ హర్ లైఫ్, ఎంత వాలటైల్. కానీ అప్పుడున్న మీడియా వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేది, ఎలా తీసుకెళ్ళాలి, హౌ టు ఇంటర్ప్రెట్ ఆర్ ప్రెజెంట్ దిస్. ఇప్పుడు ఏంటి, అమ్మ నీ పింక్ కలర్ కనిపించింది ఠింగ్ అని జూమ్ వేసి పెట్టేయాలి, అలా ఉన్నారు ఇప్పుడు. అవును, దెర్ ఇస్ నో ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ లేదు. మోస్ట్లీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను కూడా అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఇట్స్ వెరీ ఇప్పుడు ఏంటంటే ఒక క్రైమ్ జరిగితే ఆ క్రైమ్ జరిగింది అని చూపించడం వేరు, ఎలా చేయాలో చూడండి అనేది వేరు. అవును. సో ఆ రెస్పాన్సిబిలిటీ ఇండివిజువల్గా ఉండాలి. ఎవ్రీథింగ్ ద క్వాలిటీ హెస్ డిటీరియోరేటెడ్ సో బ్యాడ్ వరల్డ్ కదా, మనం ఇలా తీసుకుని వెళ్ళాలి అంతే. అంటే జాగ్రత్తగా. బట్ ఐ ఆల్వేస్ వండర్ అను, ఇప్పుడు మామూలుగా యూనో పెళ్లి కాకముందు ఒక ఎస్టాబ్లిష్డ్ యాంకర్ అయ్యి ఉండి తర్వాత పెళ్లి చేసుకుంటే ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. బట్ మీరిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, తర్వాత యూ రోస్ టు స్టార్డమ్. సో నీ స్టార్డమ్ని మీ వారు ఎలా తీసుకుంటారు? హౌ డస్ హీ టేక్ ఇట్? ఐ మీన్ ద గ్లామర్. వాట్ ఐ యామ్ బికాస్ ఆఫ్ హిమ్. అసలు ఇఫ్ హీ హ్యాస్ మై బ్యాక్ త్రూ అవుట్. ఇక్కడికి కూడా ఆయన డ్రాప్ చేశారు. ఐ హేట్ హ్యావింగ్ డ్రైవర్స్. ఆయనే డ్రాప్ చేశారు, ఎంత ముద్దుగా నా బుజ్జికొండ. సో బికాస్ ఐ హేట్ హ్యావింగ్ డ్రైవర్స్. You love him a lot? Obviously. I don't know, nothing has changed. I love him even more. If there is something like loving more, because I think love is love. You can't love less, love more, it's love. But so yeah, it's something beyond love. Somewhere I feel gratitude that he's letting me be myself. ఎక్కడ ఆపరా, ఆంక్షలు పెట్టరా? నో, నేను ఇంకా పొడుస్తాను, చెయ్యాలంటే యూ నో ఇట్ యువర్ సెల్ఫ్. టేక్ దట్ స్పేస్, టేక్ 2 more days to think about it. నన్ను అడగకు, బికాస్ యూ ఆర్ ద వన్ హూ షుడ్ ఫేస్ ఇట్ లేటర్. యూ ఆర్ ద వన్ హూ షుడ్ టేక్ ద క్రెడిట్స్ అండ్ బ్లేమ్ ఫర్. ఐ am there if something goes wrong, but be that responsible అని. తెలుగు సారీ దేవుడా, నాకు ఇంట్లో కూడా ఇంగ్లీషే మాట్లాడుతున్నాను. నేను తప్పకుండా నేను CNN స్టార్ట్ చేస్తే ఇక్కడ నువ్వే ఫేస్ ఆఫ్ ద ఛానల్. అయ్యో రామా, నాకు అంత గ్రేట్ ఇంగ్లీష్ రాదు కూడా. బట్ పాయింట్ అంటే ఇంట్లో కామన్ లాంగ్వేజ్ అది అయిపోయింది. నాకు వస్తే తెలుగు వచ్చేసి. బీహార్ అంటే హిందీ మాట్లాడతారా మీ వారు? తెలుగు అసలు రాదా? ఓహో, అయితే నీకు హిందీ వచ్చింది. నేను పట్నాకి వెళ్ళాలి ఎవ్రీ టైమ్. ఆల్ ద రిలేటివ్స్ ఆర్ హిందీ స్పీకింగ్. మైథిలి, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైథిలి మాట్లాడతారు వాళ్ళు. నా కోసం హిందీ ఎక్కువగా మాట్లాడతారు. సో మిథిలా భాష మైథిలి కదా? మైథిలి 2 మొక్కలు చెప్పవా? కీ కహు, ఏం మాట్లాడాలి? కీ కరల్చి, ఖానా కీ ఖెలాం, ఏం తిన్నారు? సో ఇంట్లో రోటీ చపాతీ అయితే పుల్కాలు, యా, ఇన్ ద ఈవినింగ్ మోస్ట్లీ, యా, పరాఠాస్ అండ్ పుల్కాస్. బట్ మై మదర్-ఇన్-లా లవ్స్ సౌత్ ఇండియన్. ఇన్ఫ్యాక్ట్ టుడే నేను దోశలు చేసి వచ్చాను. మధ్యాహ్నం దోశలు తిన్న తర్వాత, ఓ మదర్-ఇన్-లా స్టేస్ విత్ యు? ఐ లివ్ విత్ మై ఇన్-లాస్. దిస్ ఇస్ వన్ థింగ్ లాట్ ఆఫ్ పీపుల్ ఈ జనరేషన్లో అర్థం చేసుకోరు. సో యూ నీడ్ ఎల్డర్స్, పీపుల్ హూ సా మోర్ ఇన్ లైఫ్. మీకంటే ఎక్కువ చూసిన వాళ్ళతో ఉండాలి. ఆ న్యూక్లియర్ ఫ్యామిలీ థింగ్ ఇస్ you are doing a horrible mistake for yourself. BS అనేయచ్చు, అంటే మేము బీప్ వేసుకుంటాం, అది ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. It's bullshit. న్యూక్లియర్ ఫ్యామిలీ, మీరు అందరూ ఏదో ఇండిపెండెంట్ తొక్క. You want your space, take a week off, go on a holiday, do what you want, come back to a family where you know people are there to tell, beta ఇదంతా మేము చేసాం ఆల్రెడీ. ఆ టైంలో మాకు చెప్పడానికి ఎవరు లేరని, అంటే చెప్తే వినేవాళ్ళు ఉన్నా, అప్పుడు ఉండేవాళ్ళం జాయింట్ ఫ్యామిలీస్ అండ్ ఆల్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్
ద సొసైటీ ఈజ్ మేడ్, ఇప్పుడు ఉన్న మన కమ్యూనిటీ ఎట్లాంటిదంటే ఆడపిల్ల పెళ్ళి అయిపోయాక వెళ్ళిపోవాలి అనేది ఉంది. వెళితే అబ్బాయి తల్లిదండ్రులు కూడా తన తల్లిదండ్రులు అనుకునే చేయాలి. ఇట్ హ్యాస్ టు బీ లైక్ దట్. రైట్. దే వర్ టైమ్స్, ఐ మీన్ అంటే ఇప్పుడు అందరూ అటు ఇటు వెళ్ళిపోయారు మా చెల్లెలు, కానీ మా పిల్లలు మెయిన్ లైక్ పుట్టినరోజులకి ఐ మేడ్ షూర్ వి ఆల్ వర్ టుగెదర్, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. ఏ బిటర్నెస్ ఉన్నా కూడా దే ఆర్ దేర్. అవన్నీ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పెద్దవాళ్ళు ఇంట్లో ఉండాలి టు టెల్ యూ ద థర్డ్ ఐ పర్సెప్షన్ ఉండాలి తప్పకుండా. చాలా బ్యూటిఫుల్ పాయింట్ చెప్పావు. వింటున్న వాళ్ళు చాలామంది మురిసి ముక్కలైపోతారు, మా తెలుగు అమ్మాయి మా అనసూయ ఎంత చక్కగా ఉంది అని. అలా అన్నిట్లో అనుకోరే, తెలుగు అమ్మాయి అయ్యింది పైన పాటారని డాన్స్ ఎందుకు చేసావు, చిచ్చి నువ్వు తెలుగు పాడు చేసావు, ఆల్ దాట్. ఐమ్ లైక్ వాట్, ఓకే ఫైన్, బట్ దెర్ ఆర్ పీపుల్ హూ లవ్డ్ ఇట్ ఆల్సో. నేను చేసే పని 10 మందిలో 4కి నచ్చినా చాలు. ఐ వాంట్ సీ ద రేషియో, బికాస్ ధర్మం ఒక కాల మీదే ఉంది, ఏం చేస్తాం, ఆ 4 చాలు. అంతేనా? అలా ఇవాల్వ్ అయిపోయావు నువ్వు చక్కగా. సో యూ టాకింగ్ ఫస్ట్ ఆ 4 లేకపోయినా చాలు, నాకు కరెక్ట్ అనిపించింది, అదొకటి ఉంది నాకు. టేక్స్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అమ్మా, బికాజ్ ఎస్పెషలీ సపోర్టివ్గా ఉండే భర్త ఉంటే అది ఒక విధంగా చాలా బాగుంటుంది, చాలా కష్టం. మై సూపర్ పవర్ ఇస్ మై హస్బెండ్, అండ్ అండర్స్టాండింగ్ హస్బెండ్, అండ్ అండర్స్టాండింగ్ ఫ్యామిలీ ఆల్ ఇన్ ఆల్. 2 ways, మా ఫ్యామిలీ అయినా మా మదర్స్ ఫ్యామిలీ ఆర్ ఈ ఫ్యామిలీ, ఎవ్రీబడి హ్యాస్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఒక సక్సెస్ఫుల్ పర్సన్, దెర్ ఈస్ అ ఫ్యామిలీ బిహైండ్. యూ కెనాట్ డోంట్ జస్ట్ గివ్ ద క్రెడిట్ ఓన్లీ టు ద హస్బెండ్ ఆర్ everybody is after all నిమిత్త మాత్రం హ్యూమన్ బీయింగ్సే, వీ డోంట్ హ్యావ్ మ్యాజిక్. సో అందరూ ఒక్కొక్క చెయ్యేస్తే తప్ప ముందుకు వెళ్ళలేము. సో ఇప్పుడు ఒక డెలికేట్ క్వశ్చన్ అను, ఇప్పుడు గ్లామర్ ఇండస్ట్రీ అన్ని చోట్ల ఉంది, బట్ అఫ్ కోర్స్ ఈ గ్లామర్ ఇండస్ట్రీలో లుక్స్ ఈజ్ ద మెయిన్ థింగ్. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ అంటే ఫ్రీ స్పేస్ ఫర్ ఎమోషన్స్. నువ్వు ఎంత స్ట్రిక్ట్గా ఉండాలన్నా దేర్ ఇస్ అంటే ఒక కాన్వర్జేషనల్ అట్మాస్ఫియర్ వస్తుంది. సో న్యాచురలీ పీపుల్ వుడ్ హ్యావ్ మిస్బిహేవ్డ్ విత్ యూ. అలాంటివి అయ్యాయి ఎప్పుడైనా? అంటే ఆ చనువు తీసేసుకుని హిట్టింగ్ ఆన్ యూ అవుతూనే ఉంటుందా? చాలా అవుతుంది, బట్ అక్క ఇట్స్ వెరీ ఏమంటారు, ఒక థిన్ లైన్ అన్నమాట. హౌ కెన్ ఐ సే, ఈ ఇండస్ట్రీ అనే కాదు, ఇక్కడ ఎక్కువగా గుడ్ లుకింగ్నెస్ కి ప్రయారిటీ ఇస్తారు కాబట్టి చెప్పాను అది. అండ్ ఇట్స్ ఇది నేచర్. జాతి అనే వర్డ్ వాడొచ్చా? లైక్ ఆడజాతి, ప్రకృతి, అదే ఇట్స్ నేచర్. అబ్బాయి మొదటి అడుగు వేసే అమ్మాయికి అట్రాక్ట్ అవ్వడం ఇట్స్ బేసిక్ ఎనీవేర్, ఏ స్పీషీస్లో అయినా. అవును, ఇట్స్ కామన్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్. నేనేమంటానంటే అమ్మాయి కండక్ట్ ఇస్ చాలా ఇంపార్టెంట్, బికాజ్ అబ్బాయిలు ట్రై చేస్తూనే ఉంటారు. అమ్మాయి ఇఫ్ యూ టెల్ నో, అ జెంటిల్మెన్ విల్ షూర్లీ సే ఓకే, షీఈస్ నాట్ కీన్ ఆన్ ఇట్. ఇష్టం ఉంటే లైక్ నో మీన్స్ నో, ఎస్ మీన్స్ ఎస్ టైప్ అనమాట. సో మన ఇండస్ట్రీలో ఎవరు అలాంటి వాళ్ళు లేరక్క. నోబడీ విల్ క్రాస్ ద లైన్ అంటావా? నోబడీ, అన్లెస్ యూ గివ్ అ లిఫ్ట్, యూ గివ్ అ హింట్, యూ డ్రాప్ హింట్స్, దే వోంట్. ఇట్ ఈస్ 2 ways డెఫినెట్గా. సో ఐ హ్యావ్, బట్ డెఫినెట్గా ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ టు పుట్ యువర్ పాయింట్. అలా చేయాల్సిన సందర్భం వచ్చిందా? ఎవ్రీ టైమ్. బికాస్ వాట్ యూర్ స్పీకింగ్ టుడే ఇస్ నాట్ టు ప్ரை ఇన్ టు యువర్ లైఫ్, but it will give a lot of girls out there, of course, a lot of strength. I mean only to them. So oka పేర్లు చెప్పకుండా any incident where అంటే ఎవరైనా నిన్ను డైరెక్ట్ గా hit on you, approached you, asked you out, whatever for whatever, and you how you handled it ani can you share? That's what I'm saying. ఏంటంటే trying too hard ఉండదు. I'm always very keen, so I నా బ్రహ్మాస్త్రం రాంబాణం వేసేస్తాను that first 2-3 meetings when a girl will surely know the intention, తెలుస్తుంది పక్క. అప్పుడు నేను మా ఆయన గురించి పిల్లల గురించి ఎక్కువ మాట్లాడేస్తుంటా. లాట్ ఆఫ్ పీపుల్ టెల్ మీ ఆన్ మై ఫేస్ దట్ యూర్ సచ్ అ బిగ్ టర్న్ ఆఫ్, కావాలని దొంగ పిల్ల నువ్వు ఎక్కువ కావాలని అండ్ ఐ మేక్ షూర్ దట్ ఐ వోంట్ ఎంబారస్ దట్ పర్సన్ ఆల్సో. మంచి పాయింట్ నువ్వు చెప్పింది, చాలా ఇంపార్టెంట్. దెర్ ఈస్ ఏమంటారు, మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయొచ్చు. మన దగ్గర ఒక సినిమా ఈ మధ్య సంవత్సరాలు తీస్తున్నారు. ఇప్పుడు ఒక బాహుబలి 3 years నడిచింది అనుకోండి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ అ ఫిల్మ్. నో బడీ, సినిమా కంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు. నాట్ అన్ యాక్టర్, నాట్ అ డైరెక్టర్, ఇట్ ఈస్ అ టీమ్ వర్క్. సో ఒక థియేటర్లో 250 రూపాయలు ఇచ్చి కూర్చున్న వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ప్రాపర్గా ఇవ్వాలంటే అట్మాస్ఫియర్ ఉండాలి త్రూ అవుట్. సో ఇఫ్ యు ఆర్ getting that bitterness or
చేయలేం. సో ఐ మేక్ ఇట్ షూర్ బిగినింగ్లోనే దట్ ఐఎమ్ ఓకే ఫర్ హెల్తీ ఫ్లర్టింగ్. You flirt with me, I'll flirt with you, it's nice, we know our lines, it's that's Oh, that's good. That's a lot of confidence it takes. Because భయపడతాం కదా మామూలుగా. If you're flirting, why? ఆ ఫ్లర్టింగ్ ని అవతల వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుని లైన్ క్రాస్ అయిపోతే అప్పుడు you know what to do, you should know what to do. అప్పుడు నువ్వే ఫ్లర్ట్ చేసావు కదా అని వాళ్ళంటే ఏమంటాడు? అదే అఫ్ కోర్స్ అంటే ఐమ్ సేయింగ్ నువ్వు సపోజ్ ఫ్లర్ట్ చేసేసి ఎవరైనా ఐఎమ్ నాట్ వెరీ గ్రేట్ ఇన్ ఫ్లర్టింగ్. ఐఎమ్ వెరీ చాలా దిల్దార్గా కాంప్లిమెంట్ చేస్తాను నేను. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ కాల్ ఇట్ ఫ్లర్టింగ్. సో వాట్ ఈస్ ఫ్లర్టింగ్? ఫ్లర్టింగ్ ఐ థింక్ యూ హ్యావ్ నాకు అదే చెప్తున్నా. ఐ డోంట్ నో, ఐ రియలీ డోంట్ నో, బట్ ఐ ఎంజాయ్ వెన్ సంబడి కాంప్లిమెంట్స్ మీ in spite of knowing. First of all, I respect those people who are still giving me work. బికాజ్ ఒకప్పుడు ఆ పిల్లకి పెళ్ళైపోయింది, పిల్లలు ఉన్నారు, పనికిరాదు. ఇది చాలా బ్యాడ్ కదా అసలు మన ఇండస్ట్రీలో. ఇప్పటికీ చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి నేను అసలు పట్టించుకోను. బట్ అయినా అలాంటి వాళ్ళు ఉన్న సందర్భంలో కూడా నాకు వర్క్ ఇస్తున్నారంటే ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ దెమ్ అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ టు మేక్ ద మోస్ట్, సీ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ వాట్ ఐ కెన్ డూ. So there are big stars or a lot of actors who very healthily flirt with me and I enjoy it thoroughly. I share it with my husband also. It's that much. So it's very nice to have that atmosphere. Bale untadi because it will reflect on your performance tarvata. But again, very important to know ఆ పర్సన్కి మీకు కూడా తెలియాలి where to draw the line. లేకపోతే మనమే లైన్లో వేసేయాలి. అలా లైన్ వేసిన సందర్భం చెప్పు ఒకసారి. అంటే లైన్ వేయడం అంటే ఆ లైన్ వేయడం కాదు, ఈ లైన్ గీత తెలుసు. అది చాలా సార్లు వేయాల్సిన అవసరం పడలేదు అక్క. బికాజ్ అండ్ అందరూ నాతో దేవుడి దయ వల్ల. బట్ ఇఫ్ దే ఆర్ ఇన్ పొజిషన్ హైయర్ దెన్ యూ కొంచెం ఇంటిమిడేటింగ్గా ఉంటుంది కదా వన్స్ యూఆర్ వర్కింగ్. జస్ట్ లైక్ అట్ వర్క్ ప్లేస్. ఇప్పుడు హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ఇన్ ఐటీ ఆర్గనైజేషన్స్ కావచ్చు. హెరాస్మెంట్ అన్న నేను, బట్ యూనో ఆల్ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్. వాళ్ళు నీకంటే పై మెట్టులో ఉంటే ఇలాగా ఉన్న సందర్భం. ఐ లాస్ట్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ లైక్ దట్. యు లాస్ట్? ఐ లాస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్స్. ఐ లాస్ట్ అండ్ నేను బల్లగుద్ది చెప్పగలను దట్ ఐ వుడ్ హావ్ పర్ఫార్మ్డ్ బెటర్ దెన్ దెమ్. అండ్ యు లాస్ట్ ఇట్ బికాస్ యు సెడ్ నో? Lost it because I was not dropping the hints and I was not green signaling or things like that. Which means you basically said no to nonsense. No to whatever. Yeah, in a way not. వాళ్ళని ఎంటర్టైన్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ. నో అని ఇఫ్ నేను నో అని చెప్పాల్సిన సందర్భం కూడా రాలేదు, కానీ తెలిసిపోతుంది కదా అక్కడ మాట తెలిసి షీ విల్ నాట్ లెట్ యూ ఇన్ టూ మచ్ అని తెలియగానే ఆ సినిమా డ్రాప్ చేస్తాను. బికాజ్ ఎప్పుడు తెలుస్తుందంటే నేను వచ్చాను, ఆడిషన్స్కి వెళ్ళాను, ఓకే అయిపోయింది, దే లవ్డ్ మై పర్ఫార్మెన్సెస్ ఎవ్రీథింగ్. సో సమ్వేర్ లైక్ 4 stages ఆఫ్ ద ప్రొసీజర్ లో 3rd stage దగ్గర డ్రాప్ అయిపోద్ది. సో ఇట్స్ లైక్ మనసు కష్టం వేస్తుంది అప్పుడు. కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ నాకు అనిపించింది, బట్ దెన్ నేను కాకుండా ఇంకెవరు చేసినా నడుస్తుంది అనే క్యారెక్టర్స్ నాకు వద్దు. ఎలాగో వద్దు, అది కాన్ఫిడెన్స్ అంటే, అది మాను అంటే. ఇట్స్ ఓకే. ఇఫ్ ఐ హ్యావ్ టు సెటిల్ డౌన్ విత్ రంగమత్త ఐ విల్. ఇఫ్ టుడే సినిమా రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు అయినా కూడా మీరు ఇంకా ఎందుకు సినిమాలు మీకు రావట్లేదు అనేస్తారు చాలామంది. నేను ఒప్పుకోవట్లేదు, రావట్లేదు. ఎందుకంటే దాంతోపాటు ప్యాకేజింగ్స్ అడుగుతున్నారు జనాలు. లైక్ సో it's my choice and I won't judge people. Nobody is judging. I'm also not judging. I'm just asking how it works. Absolutely. Because that creates an environment of, there are no boundaries. I'm not ashamed of just talking only about Rangamatta. Because Rangamatta నేను జీవితాంతం నాకు 70 ఏళ్ళు వచ్చినా నేను మాట్లాడతా. బికాస్ నేనే రంగమత్త. I will talk about it because it is my credit. I mean, of course my team. Definitely. అమ్మో అలా కాదు, ఆ పొగరు నాకు అసలు లేదు. కానీ బట్ ఎన్ని రోజులు దాని గురించి మాట్లాడుతూ ఇంకేం చేయలేదు అంటే నేను ఒప్పుకోవట్లేదు. బికాజ్ నేను వికీపీడియా చూసాను తల్లి, ఒక 10-15 సినిమాలు ఉన్నాయి, మంచి సినిమాలన్నీ. బుజ్జి ఒక క్యారెక్టరు, సోగడేదా ఇప్పుడు అది అవన్నీ. అవును, బుజ్జి అయినా, జయా భరద్వాజ్, రంగస్థలం. ఇప్పుడు ద లైన్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ హ్యావ్, ఐఎమ్ రియలీ వెరీ నాకు చాలా పొగరక్క. బికాస్ నేను ఏం సంపాదించుకున్నా చాలా ఎథికల్గా, మారల్గా. ఐ డెంట్ క్రాస్ మై లైన్ అండ్ ఐ గాట్ దెమ్. I have respect to the people who have offered I'm working with also because they respect the way I am also. So even till today Suku sir is like నువ్వు ఇట్లాగే ఉండాలి, నువ్వు మారద్దు అని. దే నో బికాజ్ రంగస్థలం జరిగే టైంకి I went on to TV9 and I spoke about correct. Yeah, ఆ టైంలో.
So I think if I have to go back, I will do it the same way. అబ్సల్యూట్లీ అండి. Yeah. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ ఆల్ అలాంగ్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయారా? రామ్ చరణ్ కావచ్చు, సమాంత, హ్యావ్ దే బికమ్ ఫ్రెండ్స్ ఆర్ యూ జస్ట్ కొలీగ్స్? They respond to me when I talk to, but we are not like పాల్స్. ikkada friendship is a different equation again. So again, that's a choice I made. I'm not a lot of night partying person kaadu ekkuga. I can believe that because I know you right from then. Yeah. ఆల్ అబ్సల్యూట్లీ నాకు గుర్తుంది ఎలా ఉండేదని. నువ్వు హోమ్ బర్డ్వి, చాలా పూర్తి హోమ్ బర్డ్. Yeah, and I do have parties, but I love home parties. హోమ్ పార్టీస్, ఇంట్లో I like వంటలు. hosting them. వచ్చే వాళ్ళు ఎవరైనా with again I clearly tell that please keep low voice. I have, because my priority is all family. So అలాంటి వాళ్ళు రావడమే జరుగుతుంది ఇంటికి కూడా ఎప్పుడైనా. అండ్ వెళ్తాను నేను, అట్లని కాదు. ఇఫ్ ఐఎమ్ ఇన్వైటెడ్, ఇఫ్ ఐ ఫీల్ ఐ హ్యావ్ టు గో, ఐ విల్ గో. బట్ ఐ డోంట్ లైక్ సోషలైజ్ సో మచ్ దట్ అక్కడ జనరేట్ అయ్యే క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో, అందుకే ఐ డోంట్ ల్యాండ్ అప్ ఇన్ మెనీ ఫిల్మ్స్ బికాస్ దట్స్ ఫైన్, దట్స్ ద చాయిస్ ఐ మేడ్. సో అంతే. అందుకే వాట్ ఎవర్ ఐ హ్యావ్ రైట్ నౌ, లైక్ ఐ హ్యావ్ డెబ్యూడ్ ఇన్ తమిళ్ అండ్ మలయాళం బ్యాక్ టు బ్యాక్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. టచ్ వుడ్, దెర్ ఆర్ పీపుల్ స్టిల్. సో మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది ఇంకా ఉంది. బట్ మీరు మంచిగా ఉండి చూడండి ఒకసారి. అంతే, డెఫినెట్గా మంచిగా ఉండి పట్టుదలగా కంటిన్యూ అవుతూ ఉండాలి. సో ఐఎమ్ డెబ్యూయింగ్ ఇన్ మలయాళం విత్ ద సూపర్ స్టార్ మెగాస్టార్ Mammootka. I'm paired opposite him in Bhishma Parvam. I'm super happy about it. It is opposite the superstar. Yeah. Ela, how was it working with him? Ela? He's adorable. He's very sweet. And imagine having that fitness and that aura is entirely different. Mammootka is a sweetheart. So, elanti, what did you have any ante elanti interactions ayyayi intavaraku? Scenes ani. Paatlu unnaya? It's a very art film. Yeah. Art film. And dressing? I have no makeup at all. I don't know, somehow ఏ క్యారెక్టర్ తీసుకున్నా, నన్ను ఎవరు అప్రోచ్ చేసినా అసలు మేకప్ అవుతుంది. థ్యాంక్ యూ బ్రదర్ ఆల్సో. ఐ హ్యావ్ నో మేకప్. బికాజ్ నీకు మేకప్ ఎందుకు? ఇందాక నేను మెసేజ్ పెట్టి చెప్పాను అంటారు మీరు అలాగే. ఏదో సరదాకు వేసుకో, లిప్స్టిక్ కొనుక్కో, బట్ ఎందుకు కదా అని ఊరికి అలా. యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్. సో ఐ రియలీ లవ్ హౌ people started looking at me. I will always be grateful to Sesh for that, for giving me kshanam, because that first point edaithe undo, it's important. ఆ టైంలో నాకు ఏదో స్పెషల్ సాంగ్ వచ్చి గ్లామర్ దే చేసి నేను ఇట్ హ్యాపెండ్. అత్తారింటికి అప్పుడే అయింది నాకు, అత్తారింటికి దారిది. ఐ డెంట్ టేక్ ఇట్ అప్ బికాజ్ మేబీ ఐ ఆస్క్డ్ ఫర్ నేను సోలో ఉంటా పాట అప్పుడే చేస్తానని. అప్పటి నుంచి నాకు ఏది కావాలో నేను బలగు చెప్పేసేదాన్ని. నాకు అత్తారింటికి దారిలేదు. ఏ పాట మిస్ అయిపోయావు? ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ పాట. ఆ పాట మిస్ అయిపోయావు వద్దని. నేను ఒక్కదాన్ని అయితే చేస్తానని చెప్పా. అందులో ఆల్రెడీ 2-3 ఉంటారు అని చెప్పారు. ఇంకా ముంతాజ్ గారు, ప్రణీత విల్ బి దేర్, సమాంత విల్ బి దేర్, అందరూ ఉంటారని చెప్పారు. సార్ నో, ఇఫ్ ఇట్ ఇస్ ఓన్లీ మీ ఐ డూ అని అప్పుడు చెప్పేసాను నేను. అప్పుడు ఒక్క సినిమా కూడా చేయలే. కానీ నాకు అబ్బా ఇంత పొగరి పిల్లకి అని, అందుకే నన్ను అసలు మామూలుగా వేసుకోలే. అప్పుడు నువ్వేంటి నో చెప్పేది, పవన్ కళ్యాణ్ కాలు గోటికి సరిపో అది ఇది అని. ఐమ్ లైక్ హలో, నేను అంతవరకు ఆలోచించలే. పాట ఒక్కదాన్ని చేస్తాను ప్లీజ్ అన్నట్టు ఉన్నాను. లేదమ్మా కుదరదు. వీ హ్యావ్ గుడ్ ఈక్వేషన్, సర్లే నెక్స్ట్ టైం చూసుకుందాం అని. కానీ వీళ్ళందరూ ఓవర్ యాక్టింగ్ బ్యాచ్ ఉంటారు, ఎవరైతే ఉంటారో ఫాలోవర్స్. పాడు చేసేది వాళ్ళే. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఐ థింక్ ఎవరిదో అయింది కదా, పవన్ కళ్యాణ్ గారు అండ్ తారక్, ఐ గెస్ ఒకళ్ళు పోస్టర్లు, ఒకళ్ళు ఎవరో ఫ్యాన్లు కాల్ చేయడాలు. ఎందుకయ్యా బాబు, ఎంత అమికబుల్గా అందరు ఇండస్ట్రీ సో అమికబుల్. అదే అంటే ఈ ఫ్యాన్స్ కొంచెం వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు తీవ్రవాదంలో అంటానే. జాబ్లెస్ దేర్ ఆల్సో, అంటే ద స్టార్స్ ఆల్సో షుడ్ డైరెక్ట్. లైకింగ్ చాలా ఇట్స్ అ బ్లెస్సింగ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫాలోయింగ్. కానీ వాళ్ళు అంటే ఆల్ స్టార్స్ ఇన్ జనరల్, ఈవెన్ యూ ఫర్ దట్ మ్యాటర్, షుడ్ డైరెక్ట్ యువర్ ఫ్యాన్స్. ఓ ఐ టెల్, ఇలా చేయకండి అమ్మా, రెస్పాన్సిబుల్గా ఉండండి అని. ఏంటో అంత అయిపోయిన 3 వారాలు స్పందించడం కాదు, అక్కడికక్కడ వాళ్ళకు కోడ్ ఆఫ్ కాండక్ట్ వాళ్ళు చూసి అమ్మో అనసు ఏమంటే అక్క అంటారు, నేను ఏమంటారు ఎక్కువ చాలా మంది అంటారు అనసూయ గారు, లేకపోతే అను అక్క విల్ బి అప్సెట్ నేను ఇలా బిహేవ్ చేస్తే అన్న ఇమేజ్ క్రియేట్ చేయాలి. ఐ నెవర్ సే దెమ్ మై ఫ్యాన్స్ బికాజ్ ఐ డోంట్ ఫీల్ సమ్వేర్ ఇట్ విల్ డిస్కనెక్ట్ యూ అనిపిస్తుంది. దే ఆర్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. బికాస్ ఇంటి వాళ్ళని లైక్ చేసినట్టుగా లైక్ చేసి తిట్టేసి చేశారు కాబట్టి దే ఆర్ లైక్ ఫ్యామిలీ ఓన్లీ. ఆ రకంగానే నేను డీల్ చేస్తాను. అండ్ దే హ్యావ్ దట్ థింగ్. నేను బై డిఫాల్ట్ నేను ఎలాంటి దాన్నో నన్ను అలాంటి వాళ్ళే లైక్ చేస్తారు. సో దట్స్ యాక్చువల్లీ. అవును, నీకు ఫస్ట్ నుంచి చూసాను, నీకు బాగా ఫిలాసఫీ వంట పట్టింది. ఎలా వచ్చింది? ఏంటో నాకు కూడా ముసలక్కలాగా మాట్లాడుతూ ఉంటాను నిజంగా.
సమ్టైమ్స్ ఈవెన్ ఐ థింక్ అబ్బా నీకు ఏంటి ఏం చూసామని లైఫ్లో. అన్నిటికీ ఒక పాలసీ కొటేషన్ చెప్తున్నా చక్క, అంటే దేర్ ఆల్ ట్రూ యాక్చువల్లీ. నువ్వు చెప్పేవని కరెక్ట్ కూడా. మనం మనం ఎలా ఉంటే మన ధర్మంలో మనం ఉండాలేదో చెప్పావు. ఇప్పుడేమో ఇది చెప్పావు దట్ ఏంటది, మనం ఎలా ఉంటే మన అలాంటి వాళ్ళే ఇష్టపడతారు. అవును కదా, యాక్చువల్లీ అవును. యా, సో ఐ డోంట్ నో, అగైన్ ఇట్ కేమ్ ఆఫ్. యూ హ్యావ్ అ సిస్టర్ కదా? ఇద్దరు. అప్పుడు ఒక సిస్టర్స్ గురించి చెప్పేదాన్ని ఎక్కువ. చిన్న చెల్లి ఎక్కువగా, మా ఇద్దరి మధ్యలో చెల్లి షీ వెంట్ టు ప్లేసెస్ వెన్ షీ వాస్ టూ యంగ్ ఓన్లీ, అక్కడిక్కడ బాగా వెళ్ళిపోయింది. సో బట్ యా, వీఆర్ ఆల్ ఈక్వలీ లైక్ ఫాట్ అండ్ కనెక్టెడ్. యా. సో ఇప్పుడు నువ్వు పాటలు పాడాలి. పాట పాడాలా? ప్లీజ్ అక్క, మీరు ఎంత బాగా పాడతారు. నేను పాడతానని ప్రపంచానికి తెలిసి, వాళ్ళకి తెలిసి అడిగి పాడించుకుంటున్నా, నేను పాడుతున్నా, బోరు కూడా కొడుతున్నా. నువ్వు చక్కగా ఒక పాట త్యాగరాజ కీర్తన పాడవా అను? దేవుడా, ఒక పాట నీకేమొచ్చు నాకు తెలియదు కదా. రంగమత్త పాట పాడు. త్యాగరాజ కీర్తనలు చెప్పండి నాకు. అదిగో అలదిగో కాదు, అది అన్నమాచార్య కీర్తన. ఓ చెప్పులు కూడా ఇప్పేసావు అమ్మా, మరి ఎంత బుద్ధిగా, బంగారు తల్లి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏంటో. సో నీ ఇష్టం, మీరు ఒక పాట చెప్పండి. పలుకే బంగారమాయేనా, కోదండ పాణి పలుకే బంగారమాయేనా, పలుకే బంగారమాయ్ పిలచిన పలుకవేమి, కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి. పోయాయి మధ్యలో, చాలా అలవాటు పోయింది. కానీ చక్క పాడుతున్నావు. ఎప్పుడో చిన్నప్పుడు ఒక మంచి ఆల్బమ్ చేయొచ్చు కదా నువ్వు ఫ్రీ టైంలో. అబ్బా, ఈ యూట్యూబ్ ఒకటి ఫ్రీ టైంలో, అసలు ఎవ్రీథింగ్ ఇస్ సచ్ అ ప్రెషర్ దీస్ డేస్. అవును, ఇదొక అంటే యాక్చువల్లీ అది ప్రెషర్. నిజం, ఐ అగ్రీ చాలా. దట్ ఈ సోషల్ మీడియాలో ఉండాలి, అక్కడ పెట్టాలి, ఈ పోస్ట్ పెట్టాలి, లైక్లు వచ్చేయాలి, ఇంకేదో కాన్స్టెంట్గా ఎంగేజ్ చేస్తూ ఉండాలి. డోంట్ బి సర్ప్రైజ్, ర్యాండమ్గా నేను అన్ని జుప్ అని మాయం చేసేస్తా ఒక రోజు. ఐ కాంట్ టేక్ దిస్ ప్రెషర్. యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫాలోవర్స్. ఐ హ్యావ్ ఈక్వల్. నేను చాలామందిని బ్లాక్ కూడా చేశాను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద నంబర్ అక్క. నా ఆర్గానిక్గా ఫాలో చేయాలి. అందుకే చాలామంది అసలు ఇట్స్ వెరీ డిస్గస్టింగ్ ఇస్ ద వర్డ్ ఐ ఫీల్. యు ఆర్ జడ్జ్డ్. మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారు విత్ ద కైండ్ ఆఫ్ ఫాలోయింగ్ నంబర్ యూ హ్యావ్. ఇప్పుడున్న పేపర్స్ కూడా కొంతమంది, ఐ డోంట్ మైండ్ టేకింగ్ అవుట్ నేమ్స్ ఆల్సో. ఐ థింక్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇస్ క్రాప్. ఐ హ్యావ్ అ టిఫ్ విత్ దెమ్ సో మచ్. వాళ్ళు ఎవరి గురించి అయితే రాస్తున్నారో ఏం తెలుసుకోరు. అండ్ ఐ గేవ్ దెమ్ లెఫ్ట్ రైట్ వెన్ జిఎస్టీ నాది అయినప్పుడు. చాలా వాళ్ళు ఏం తెలుసుకోరు యాక్చువల్గా. ఏ సినిమా ఏదైనప్పుడు జిఎస్టీ ఐ హ్యాడ్ ట్యాక్స్ కోసం వచ్చారు నా దగ్గర. పాయింట్ అప్పుడు ఏమైందంటే వెన్ ఐ వాజ్ మహాలక్ష్మి షో స్టార్టింగ్ జబర్దస్త్ చేసినప్పుడు ఐ డెంట్ నో దట్ దెర్ ఇస్ సంథింగ్ లైక్, అప్పుడు సర్వీస్ ట్యాక్స్ ఉండేది. అవన్నీ యూ షుడ్ హ్యావ్ అ నంబర్, యూ షుడ్ పే. నోబడీ గైడెడ్ మీ అప్పటికి. సో దాని తర్వాత నాకేమైందంటే, నాకు వచ్చిన సిఏ వాజ్ ఆల్సో ఫ్రాడ్. సో అతను మమ్మల్ని గైడ్ కూడా చేయలేదు. సో పెనాల్టీ ఎక్కువైపోయి అది అయిపోయింది. దే కేమ్ హోమ్, దే టోల్డ్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఓహో అని తెలుసుకొని ఐ పేడ్ వాట్ ఎవర్ ఇట్ వాజ్ అంతా అయిపోయింది. కానీ వీళ్ళకి బ్రేకింగ్ న్యూస్ కావాలి. రైడ్ జరిగిపోయి, నథింగ్, రైడ్ కాలే, ఏం కాలే. వచ్చారు ఇంటికి ముగ్గురు, చక్కగా చెప్పారు ఇది అయిందండి. ఓహో అవునా అండి, నేను కూడా నాకు చెప్పాను ఇలా అయింది, పెనాల్టీ ఇంత అయిందమ్మా. సెల్ఫీలు దిగారు నీతో? దిగారు, సెల్ఫీలు అవుతాయి అన్నీ. ఒక 3 సార్లు పిలిపించుకున్నారు. ఇక్కడ మన బేగంపేటలోనే ఉంది వాళ్ళది ఆఫీస్ ఎక్కడో. సో ఇట్ వెంట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్. బట్ వీళ్ళు రైడ్ అయింది, నేను మహా పాపం చేశాను, నా దగ్గర దొంగ నోట్లు దొరికాయి అన్నట్టుగా. నథింగ్ హ్యాపెండ్. సో వెన్ దీస్ పీపుల్ రోడ్ ఐ ఫర్ ఆల్, నేను అందరికీ అవైలబుల్గా ఉంటాను ఎప్పుడు. ఏ పేపర్ వాళ్ళు వచ్చిన, టైమ్స్ ఆఫ్ ఇండియాకి పర్టికులర్గా టీవీ గురించి వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ ద సోర్స్ అంటే వాళ్ళు అడిగేవాళ్ళు ఏంటి ఇది ఇది, ఐ వాజ్ ఆల్వేస్ అవైలబుల్. సో విశ్వాసఘాతకులు వాళ్ళు, అసలు తిట్టేసే ఫుల్గా, షేమ్లెస్. అండ్ దే రోడ్ వెన్ దే రోడ్ అండ్ దట్ ఏదో చేస్తారు వాళ్ళు, మోస్ట్ డిజైరబుల్. హౌ కెన్ యూ సే హూ ఇస్ డిజైరబుల్? నువ్వెవడురా అసలు చెప్పడానికి? నాకు వచ్చే వర్క్ విల్ టెల్ ఇఫ్ ఐఎమ్ డిజైరబుల్, ఇఫ్ ఐఎమ్ వాంటెడ్ ఆర్ నాట్. ఇప్పుడు ఆ డిజైరబుల్ దానిలో నిన్ను పెట్టారా? అంటే నేను అదే చెప్పాను ఫస్ట్ 2 సంవత్సరాలు నేను క్లియర్గా చెప్పాను, డోంట్ డిస్రెస్పెక్ట్ మై జర్నీ. నేను నా పాత్ని నేను మేనిఫెస్ట్ చేసుకున్నాను. నాలాగా ఎవరు ఉండకూడదు అనేది నా ఐడెంటిటీ నేను క్రియేట్ చేసుకోవాలని నేను చాలా బోల్డ్గా అన్న. వాట్ ఎవర్ ఐ బీన్, ఒక యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనే తప్పన నాకు ఎప్పటి నుంచో ఉంది.
రైట్ ఫ్రమ్ సాక్షిలో ఉన్నప్పుడు మీకు గుర్తుందో లేదో, అవును. మన శివ గారు ఇట్లా పెయింట్ పట్టుకొచ్చారు తెల్లగా ఏదో పూసి మేకప్ అవును ఎల్లో కలర్తో. అవును అసలు డోంట్ ఏంటది పెయింట్ వేస్తున్నారు నా మొహానికి, ఆగండి. నెక్స్ట్ డే రాంబాబు గారిని తీసుకెళ్ళాను, మ్యాక్స్ షోరూమ్ అప్పుడే ఓపెన్ అయింది జీవికేలో, తెచ్చుకున్నాను. నాకే అప్పుడు నా శాలరీ 15,000 కూడా కాదు, 25,000 ప్రోడక్ట్ కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాను నాకు నేను. సో ఐ బీన్ వెరీ పర్టికులర్ ఫ్రమ్ డే 1. సో ఈ మాటకు వచ్చేసరికి, సో ఐ టోల్డ్ డోంట్ పుట్ మీ ఇన్ ద గ్రూప్ అట్ ఆల్. ఆ లీగ్లో నేను లేను, ఐఎమ్ నాట్ ఇన్ ద ర్యాట్ రేస్ అట్ ఆల్. టెల్ మీ హూ హెస్ గాట్ అ ఫిల్మ్ఫేర్. ఐ రిటర్న్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ అక్క బికాస్ దే ఇన్సల్టెడ్ మీ. క్షణం అప్పుడు దే పుట్ మీ ఇన్ ద నామినేషన్స్, దే హ్యాడ్ ది ఆడేసిటీ టు నాట్ ఈవెన్ లెట్ మీ నో దట్ యూ ప్లీజ్ ఇన్వైటెడ్ అని కూడా లేదు. ఎవరికైతే అవార్డు ఇస్తున్నారో ఎందుకు ఇలా అయిపోయింది మొత్తం, ఎంత వాట్ ఈస్ దిస్ పైశాచికం, సేడిజం, ఆర్ ఐ డోంట్ నో, యూ డోంట్ రెస్పెక్ట్ ద జర్నీ ఆఫ్ అన్ ఆర్టిస్ట్. కానీ ఏమైంది అంటే ఫిల్మ్ఫేర్ అప్పుడు ఆఫ్ కోర్స్ నామినేషన్ వేసి పిలవలేదు. రంగమత్తకి ఇచ్చారు అవార్డు. ఐ సెడ్ టేక్ ఇట్ బ్యాక్, ఐ డోంట్ వాంట్. యూ వోంట్ టెల్ మీ దట్ ఐ డిజర్వ్ ఇట్ ఆర్ నాట్. నా అవార్డ్స్ నాకు రావాల్సిన వచ్చాయి, సైమా అవార్డ్స్ వచ్చాయి నీకు, యూ డన్ సో వెల్. బట్ నాకు ఇప్పుడు అదే నాకు ఆ ఫీల్ పోయింది. ఇంకా ఇప్పుడు అవార్డ్స్కే ఓన్లీ ఇఫ్ ఐ ఫీల్ లైక్ డ్రెస్సింగ్ అప్ ఐ గో, ఇట్స్ వాట్ ఐ ఫీల్. అవార్డ్స్ రావడం పోవడం, ఒకప్పుడు ఉండేది నామినేషన్ అయిందంటే నేను చాలా గ్రేట్, చాలా తొందరగా అన్నీ నేర్చేసుకున్నాను అక్క నేను. అసలు ఐ లర్న్డ్, అంటే వెలుగులోకి చాలా తొందరగా వచ్చేసాను. సో ఐమ్ లైక్ వై షుడ్ యూ నాట్ టేక్ నేమ్స్. ద చూసింగ్ ఆఫ్ ఈ మీడియా కూడా లైక్ రేపు ఎవరి మీద జరిగిందో చెప్తారు కానీ ఎవరు చేశారో బ్లర్ చేస్తారు. ఆల్ దట్ సోది, ఇట్స్ ఆల్. నేను ఇంటర్వ్యూస్కి వచ్చి కూడా ఇట్స్ బీన్ లాట్ ఆఫ్ years that I came. I was always looking forward anu neeto maatladanu because see I commend the way you stand up for yourself, because being in an industry like this konchu chaala tough indakante you have to manage everybody's egos, correct, expectations, being a woman, any industry, even media, even news media is also like why that. Do you have to manage egos అంటే లేకపోతే అది ఉంది కానీ ఎందుకు అని అంట. ప్రతి ఒక్కళ్ళు ఇలాగే ఉంటే you are not here to water someone's ego, correct. Why do you have to? People who can't control their own feelings and attributes, what kind of a person you are? చాలా రోజులకు చాలా మాట్లాడేస్తాను ఇప్పుడు, దీనివల్ల ఎన్ని అవుతాయో ఏంటో దేవుడు. ఏమీ అవ్వవు. బట్ ఐమ్ నాట్ స్కేర్డ్ యాక్చువల్లీ. See, you are good at your work and there is always work for you. I hope so. Whoever wants you will call you, will. I know. You're very respectful మామూలుగా, మంచి పిల్లవి, మంచి ప్రొఫెషనల్వి. లేట్ వెళ్తావా మామూలుగా? లేటా అక్క ఈరోజు చిచి ఈరోజు ఓకే లేదు ఐఎమ్ ఆన్ టైమ్. యూఆర్ ఆల్వేస్ ఆన్ టైమ్, సో పీపుల్ లైక్ యూ. కమింగ్ ఫ్రమ్ టీవీ, దట్స్ వన్ థింగ్ ఐవ్ లర్న్డ్. సినిమా వాళ్ళు లేట్ చేస్తారు కానీ టీవీలో చాలా రిసోర్సెస్కి చాలా విలువిస్తారు, బికాస్ అన్నీ తక్కువ ఉంటాయి అక్కడ. ఒక్క రోజులో నేను 4 ఎపిసోడ్లు చేసేటాలు, కాబట్టి ఆ వాల్యూతో నువ్వు ఎప్పుడు టైంకి వెళ్తావు. బ్యూటిఫుల్గా ఉంది. ఐఎమ్ సో, అంటే వింటున్నాను ఒక్కొక్కటి చెప్తుంటే ఎన్ని లెర్నింగ్స్ అయింటాయి నీకు. అండ్ ఇప్పుడు గట్టిగా బళ్ళు మనం ఏడ్చేసావా ఈ మధ్య ఎప్పుడైనా? అంటే యూ ఫెల్ట్ సో లాస్ట్ ఇన్ దిస్ హోల్ బిగ్ వరల్డ్. ఐ డిడ్, టు బి ఆనెస్ట్ ఐ డిడ్. మా ఆయనతో కానీ ఐ డోంట్ నో, ఇట్స్ నీడెడ్. ఇట్ ఓన్లీ మేక్స్ మీ ఫీల్ హ్యూమన్. నేను ఇంకా మంచి బంగారం ఇదే కొన్ని సినిమా దానివల్ల. there are 3 films of late that నన్ను అనుకున్నారు కానీ ఎందుకు వద్దనుకుంటున్నారో తెలియలేదు నాకు. సో ఐ క్రైడ్ సో మచ్ దట్ ఇంకా ఒక అమ్మాయిని, దెర్ ఇస్ నో ఇంటెగ్రిటీ అనే దానిపై చాలా ఐ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ ద వరల్డ్ ఐఎమ్ లీవింగ్ ఫర్ మై చిల్డ్రన్. ఐ ఫెల్ట్ రియలీ హారబుల్. ఇప్పుడు తలుచుకుంటున్నట్టు కూడా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఐ ఫీల్ చాలా బాధేస్తుంది. ఇప్పుడు పిల్లలు ఆన్లైన్ క్లాసులు అంట, బయటికి వెళ్ళాలంటే మాస్క్ పెట్టుకొని అన్ని అదేం బతుకు అనిపిస్తుంది అసలు. వాట్ ఆర్ వీ డూయింగ్? ఇంత జరిగాక కూడా సిగ్గు లేదు ఒక్కొక్కళ్ళకి, ఎవ్వరికి బుద్ధి రాలేదు. ఈ అమ్మాయి క్యారెక్టర్ బాగా చేయగలరు, ఐ నో ఐమ్ మిక్సింగ్ థింగ్స్, బట్ ఐమ్ జస్ట్ అన్నీ అట్లా ఫ్లష్ అయిపోయి బోర్ నేర్చేసాను నేను. వాట్ ఈస్ like in the middle of the night sometime 2 o'clock, of course I had drinks and it came out. You drink? I do drink. అది కూడా కాంట్రవర్సీ చేశారు గా. when I to curb my hunger నేను వైన్ తీసుకుంటాను sometimes and I feel that again 1 glass it should not be like a. ఎవరు కాంట్రవర్సీ చేశారు దాన్ని? some India Glids or some one Telugu one India some వెబ్సైట్ వాళ్ళ వెబ్సైట్స్ ఏం రాశారు?
ఏంటిది తాగేస్తుంది, నేను వైన్ తాగుతాను, నేను వైన్ సమ్ హెడ్లైన్ ర్యాండమ్ సమ్ థంబ్నెయిల్. అది ఇష్టం. ఇటాలియన్స్ తాగుతారు, ఇటాలియన్స్ తాగితే అది మన దగ్గర అట్లా కాదు కదా. నేను తెలుగు అమ్మాయి అయ్యింది, నేను తాగదాని గురించి మాట్లాడాను పెద్దగా. ఓ ఎంత పడ్డావు తల్లి. అయ్యో పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. అండ్ వాళ్ళు అంటే నేను పడతానా ఏంటి అంటే అక్కడ ఏమవుతుందంటే ద ఫ్రస్ట్రేషన్ ఇస్ యు నో వాట్ యు ఆర్, అండ్ ఎవడో దారిన పోయే దానయ్య, వాడికి ఏ కనెక్షన్ లేదు మనతో, వాడు అలా రాసేసాడనే ఫీలింగ్ కదా. వీళ్ళు రాయడం ధైర్యం ఎందుకు వస్తుంది? పీపుల్ హూ హ్యావ్ హెడ్లైన్స్ రాసే అథారిటీ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు. వాడు రాస్తేనే ఏమవ్వలేదు, నేనంటే ఏమవుతుందని 10 మంది తయారవుతారు. అదే అంటున్నా, ఎంతమందినని మీరు నిలబడి చెప్తారు? స్వతహాగా రావాలి, అది ఇంటి నుంచి మొదలవ్వాలి. యువర్ అప్బ్రింగింగ్ హ్యాస్ టు, ఇట్ ఈస్ అ సైకిల్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ కర్మ. సో ఈ మధ్య నేను అనుకున్నాను, నాది నేను చేసుకుంటూ పోతాను. ఎప్పుడన్నా చెప్పాలనిపిస్తే ఇట్స్ డీటాక్సింగ్ ఫర్ మీ, చెప్పేస్తాను. నేను కడుపులో ఎంత నుంచుకోవాలి, నేను వై షుడ్ ఐ స్ట్రెస్ మై సెల్ఫ్ అనేస్తాను. నేను అన్నానా, సరే దానికి అవ్వాల్సింది నాకు అవుతుందేమో, ఐ విల్ బిలీవ్ ఇన్ కర్మ, ఐ విల్ టేక్ ఇట్ వెన్ ఇట్ కమ్స్. దట్స్ ద వే టు బీ. యూ ఎంపవర్డ్ సో మెనీ పీపుల్. నువ్వు నీ మాటల వల్ల ఇవాళ. అండ్ బచ్చా లోగ్ మమ్మీని చూసేమంటారు? ఓ దే డోంట్ లైక్ మై ఎల్డర్ సన్ డజంట్ లైక్ వెన్ ఐ వేర్ సమ్ క్లోత్స్. వాడికి ఇష్టం లేదు. అండ్ ఐ పర్పస్లీ చెప్తాను, రే ఇట్స్ మై చాయిస్. చెప్పేస్తాడా? ఏమంటాడు? వాడికి ఇష్టం లేదు మమ్మయ్య అచ్చానియే అని. హిందీలో చెప్తాడు అది కూడా. వెన్ ఐ వేర్ క్రాప్ టాప్, ऐसा क्यों पहनो तुम, बड़ा वाला पहनो अंटाడు. ఐఎమ్ లైక్ డూడ్, ఇట్స్ మై కంఫర్ట్ అండ్ ఐ లుక్ గుడ్ వెన్ ఐ వేర్ దిస్. ఐ వోంట్ స్టాప్ యూ వెన్ యూ వాంట్ టు వేర్ అవెంజర్స్ టీ షర్ట్. నాకు నచ్చకపోయినా నీకు ఇష్టం కాబట్టి నేను వేసుకొని ఇస్తున్నా. ఈవెన్ టుడే ఐ టెల్ దెమ్ పిక్ యువర్ ఓన్ క్లోత్స్ వెన్ యూ గో ఫర్ అ షవర్. నాకు మా అమ్మ డిగ్రీ వరకు కూడా ఏం బట్టలు వేసుకోవాలో నాకు బయట పెట్టేవాళ్ళు, అంత రెస్ట్రిక్టెడ్గా బతికాను. సో ఒకేసారి ఐ వోంట్ బ్లేమ్ దెమ్. ఐ థింక్ అలా పెరగడం వల్లే నాలో ఇంటెగ్రిటీ ఇంకా ఉంది. ఐ రెస్పెక్ట్, ఐ వాల్యూ రిలేషన్స్. I don't believe in sleeping business. I strongly consider my body as a temple. I won't allow things happen to me. Mentally, physically, I won't. Because those memories will not fade akka. చాలా మందికి అర్థం కాదు. But that's a remarkable thing, Anasuya. Ante you're in industry where the value system is a little more relaxed. Correct. I know. Is so it, I won't judge and blame. It's their own way. But being yourself. But effect, impact is there. వేరే వాళ్ళు చేయడం వల్ల నాకు ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఉంది. కానీ అగైన్ దట్స్ వెన్ ఐ వేరే వాళ్ళు జరుగుతుంది కదా. ఐ మీన్ ఆఫ్ కోర్స్ మీరు చేయకపోతే ఆ అమ్మాయి ఈజ్ ఓకే ఫర్ ఇట్, సో ఇట్ విల్ హ్యాపెన్ అన్నట్టు. బట్ అంత బ్లేటెంట్గా ఉంటుందా? అంత ర్యాంపెంట్గా అసలు ఇది ఒక్కటే ప్రపంచంలో అనిపిస్తుంది చూస్తే. ఈ ఇండస్ట్రీ అని కాదు, ఇట్స్ దేర్. అదే నాట్ జస్ట్ హియర్, ఎవ్రీవేర్ ఇట్ ఇస్ దేర్. బట్ ఇక్కడ మోర్ అంటే ఇక్కడ ఇట్స్ బికమ్ అ నార్మ్. దట్స్ వాట్ ఇస్ డిస్టర్బింగ్. See, it's not about don't take it like that, no. It's become a norm, no? Has it not become a norm? It has. If you go against the norm, what happened? You lose films. నువ్వే చెప్పావు కదా. పోనివ్వండి. సో ఒక్కరోజు ఐ ఫీల్ బ్యాడ్, బట్ వెన్ ఐ వేక్ అప్, వెన్ ఐ స్లీప్ ఓవర్ ఇట్, ఐమ్ లైక్ నేను వద్దనుకున్నప్పుడు అది ఏం తొక్క క్యారెక్టర్ అనిపిస్తుంది నాకు. నో, నాట్ వర్త్. దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఎవర్ ఇన్వెంటెడ్. అసలు ఫిల్టర్ కాఫీ అయితే ఇంకా అసలు అంటే డైట్ స్టార్టింగ్ చేసినప్పుడు ఇది 0 calories, 2 calories, సారీ. బ్లాక్ కాఫీ 2 calories. ఇది బ్లాక్ కాదు, నీది బ్లాక్. నాది బ్లాక్. అంటే ఇది అలవాటు చేసుకున్న తర్వాత అది, బట్ నేను చాలా బాగా చేస్తాను. డైట్ ఎందుకు చేయాలమ్మాయి? ఇట్స్ నాట్ బికాస్ హౌ ఐఎమ్ లుకింగ్, ఇట్స్ బికాస్ హౌ ఐఎమ్ ఫీలింగ్. నాకు బ్రీదింగ్ ప్రాబ్లం ఉంది అక్క నాకు. లైక్ ఒకప్పుడు వెన్ ఐమ్ టూ ఇమోషనల్, క్రాంప్స్ వచ్చేసేవి. లైక్ హాస్పిటల్లో నాకు ఆక్సిజన్ పెట్టే వరకు కూడా. సో నాకు నేను నచ్చలేదు అంత వాలటైల్గా నేను ఉండడం వల్ల. సో దట్స్ వైన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ బ్రీదింగ్ యోగా, ప్రాణాయామ చేస్తూ. వర్కౌట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూఆర్ ఫిట్ ఇనఫ్ ఫిజికలీ, ఇట్ విల్ ఎఫెక్ట్ మీ మెంటల్ అండ్ వైసీ వర్సా. ఇఫ్ యువర్ విల్ బాగుంటే ఫిజికల్గా కూడా యూ విల్. సో ఇట్స్ నెవర్. అందుకే మీరు నన్ను రకరకాల షేపుల్లో, సైజుల్లో చూసారు టీవీలో కూడా. బాబు చిన్నోడిని కన్నా 21st డే నామకరణం జరిగిన నెక్స్ట్ డే నేను చోటా ఛాంపియన్ షూట్ స్టార్ట్ చేశాను. ఐ వాజ్ వెరీ లడ్డు, బట్ ఐ డెంట్ కేర్. ఐ వాజ్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ద ఫేజ్ దట్ ఐ వాజ్ గోయింగ్ త్రూ పర్సనలీ. అదే ప్రొఫెషనల్గా కూడా వర్కౌట్ అవుతుందని నాకు అలా ఆఫర్ చేయడం, ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ హౌ పీపుల్ ఎన్కరేజ్డ్ మీ. కానీ అమేజింగ్ థింగ్ ఏంటంటే త్రూ అవుట్ you looked gorgeous in your own space because you have the height. You have the heart and eyes to look so. You
యూ నెవర్ వాంటెడ్ టు హ్యావ్ అ డాటర్? I always, ఈరోజు పొద్దున కూడా ఐ టోల్డ్ మై సిగ్గు విడిచి మా అత్తకు చెప్పాను మీకు వద్దా పోతి అని. అంటే ఏమన్నారు? షీవులే క్యాను అని. ఏ అమ్మో, మై మదర్ ఇన్ లా ఇస్ వెరీ వెరీ ఆర్థడాక్స్. బీహార్లో ఏంటంటే వాళ్ళు తినేటప్పుడు కూడా చూడకూడదు, కొంగ వేసేసుకుని తింటారు. ఐమ్ లైక్ వాట్ ఐ మీన్. మరి ఇది మజా అబ్బా. అలా వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రీమ్ కల్చర్స్. అవునా? క్యాను బట్ నేను అక్కడికి వెళ్తే అలా ఉంటా. ఐ డోంట్ లైక్ టు ఏంటి కొంగేసుకున్నా? కొంగేసుకుని ఉంటాను నేను అక్కడికి వెళ్ళినప్పుడు. ఎంత మొక్కలు అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 10 people in the room. You don't know 8 of them, but you know 2 of them. Elli, you take their blessings. Because though you don't know them, you have to అందరు కాళ్ళు మొక్కాలి అక్కడ. It's the culture, so it's... No, it's beautiful, but I'm just seeing అసలు how you are అంటే I adapt myself to, yeah, I do. I love everything about చక్క life. చీరలు పెట్టి అవన్నీ చేస్తుంటారా, ప్యాంపర్ చేసి Yeah. కొనివ్వడాలు అన్నీ అవి కూడా ఉంటాయి కదా. But ఫుడ్ I don't like their choice అనుకోండి. మనలో మనమాట అక్కడ ఎర్రగా చట్టక్కు ఉంటుంది. Right? I take it like it's the intention that matters. Like a whole wardrobe of mine is filled with clothes I will never wear. They are all gifted. జటాక్ అనమాట. అస్సలా అయ్ బాబోయ్, ఇట్స్ లైక్ ఫ్లోరసెంట్ కలర్స్ ఉంటాయి. క్యూట్ కానీ అందరూ. సో ఇప్పుడు డాక్టర్ సంగతి చెప్పు నాకు. ఐ డోంట్ నో, మా ఆయన కోఆపరేట్ చేయట్లేదు. హీస్ డన్, హీ సెస్ నువ్వేంటే కానీ వెళ్ళిపోతావు హ్యాపీగా నీ వర్క్కి నువ్వు అని. బట్ ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ టు హ్యావ్ అ బంగారు తల్లి అట్ హోమ్, ఒక గర్ల్ అట్ హోమ్. ఐ ఫీల్ ఐఎమ్ వేస్టెడ్ విదౌట్ అ డాటర్. I totally feel. And that too with 3 Bihari men in the house. మొత్తం మీసాలు గడ్డాలి ఇల్లంతా. మీ ఆయన మీ ఇద్దరు కొడుకులు. My younger one fights with me, literally like punched me in the back one day. क्यों तुमको बेटी क्यों चाहिए? मैं उसको मार दूंगा అన్నాడు వాడు చిన్నాడు ఒక రోజు. ఎన్నేళ్ళు వాడికి ఇప్పుడు? He's 6.5, 7 now. చాలా కోపం. అందుకే నాకు కావాలి కూతురు ఉంటే బ్యాలెన్స్ అవుద్ది ఎవ్రీథింగ్. దానికోసమైనా పద్ధతిగా ఉంటారు వీళ్ళు. ఇల్లు చక్కబెట్టాలంటే ఆడపిల్ల ఉండాలి. బాగా చెప్పావు. డెఫినెట్లీ దట్ బ్యాలెన్స్ ఈజ్ విత్ ద, బికాజ్ మన వైరింగ్ ఈజ్ ఓన్లీ బ్యాలెన్సింగ్ ద యూనివర్స్. అవును, ద వైరింగ్ వీ హ్యావ్ ఇన్ సైడ్. దే కాంట్ సర్వైవ్ అ డే. ఓహ్, వీఆర్ సుపీరియర్. వీఆర్ అబ్సల్యూట్. అంటే ఐ థింక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ నేచర్. ఐఎమ్ నాట్ అ ఫెమినిస్ట్ బట్ విత్ ఎక్స్పీరియన్స్. నేను దేవి గారిని చేసిన ఇంటర్వ్యూ బయటకు వచ్చిందనమాట. ప్రకృతి మన దేవి ఫెమినిస్ట్ అంటారు, బట్ షీఈ్ ఎ హ్యూమనిస్ట్ యాక్చువల్లీ. వండర్ఫుల్. షీఈ్ అసలు బ్యూటిఫుల్. ఐఎమ్ an activist, I feel. You are. I will talk for the right things, not feminist అనేది నేను ఇంకా చెప్పలేను ఏంటో. కానీ అమ్మాయిలకైనా జరిగినప్పుడు యూ యూజువల్లీ కమ్ అండ్ టాక్. యా బికాజ్ నాకు తెలుసు, అరే మనకు పీరియడ్స్ వచ్చే నొప్పి ఒక్కసారి తీసుకోమంటే వీళ్ళ వల్ల కాదు. ఐఎమ్ టెలింగ్ యూ, దే కాంట్ గో త్రూ దట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మొత్తం రచ్చ చేసి పెట్టేస్తారు, జంగ్లీ అయిపోతారు అబ్బాయిలు అయితే. దే కాంట్. అంటే అవేవి లేకుండానే ఇలా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సూపర్ కేక్, అసలు మామూలుగా కాదు. వేడి షాప్ అను. హూఎవర్ హేట్స్ మీ, దే హేట్ మీ బికాజ్ ఐ ఇంటిమిడేట్ దెమ్. నా వల్ల వాళ్ళ ఇంట్లో అలాంటి అమ్మాయిలు తయారైతే వాళ్ళకి నడవదనే భయం వాళ్ళకి, అంతే. అంత బోల్డ్గా. బట్ యు ఆర్ వెరీ ఈజీ గోయింగ్. I'm very comfortable. Everybody who works with me are really fond of me, and I'm very glad. I'm grateful that they let me be, because nobody forces me to get into the other business, other side of the world of this colorful world. Nobody forces me. They respect me. అట్లా అని చెప్పి నన్ను బాయ్కాట్ కూడా చేయరు. ఇక్కడ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇప్పుడు ఐ సా లాట్ ఆఫ్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూస్ ఆల్సో. అమ్మాయిలు రాకూడదు ఇండస్ట్రీకి. ఎందుకు రాకూడదు? లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్. యూ వోంట్ డై ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్. కరెక్టే, బట్ భయం ఉంటుంది, అప్రిహెన్షన్స్ ఉంటాయి, మిస్కన్సెప్షన్స్. గ్యారంటీ ఇస్తారా ఇళ్లలో జరగవని? ఇప్పుడు అది కరెక్టే, బట్ తెలిసి ఇప్పుడు ఎలా అంటే దిస్ ఇస్ లైక్ జంగల్ సఫారీ కదా. ఇప్పుడు యాక్సిడెంట్లు అవుతాయని తెలిసి మీరు బండి మీద నడపకుండా వెళ్తారా? తప్పకుండా నడపాలి బండి కదా. బట్ ఇది మెయిన్ స్ట్రీమ్ బండి కింద కూడా రాదు ఇంకా, బికాస్ యాక్టింగ్ ఇస్ స్టిల్ a bold choice. Don't illallo aapayaddu, velli be there for them, like how my husband, my father, they let me do, but then they are always there to watch my back. Be that, so to give them that integrity, our values ivandi. First give them the value to respect themselves so much that you won't allow anything to happen to them. వాళ్ళకు వాళ్ళు ఏం అవ్వకుండా give that value to them.
Self-care is not selfish at all. If they అర్థం కాని చదువు వ్యర్థం అన్నట్టు అర్థం కాని వాళ్ళే ఇలాంటి వితండవాదాలు చేస్తారు. నువ్వు సెల్ఫిష్, నువ్వు ఇది, నువ్వు అది. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 17 ఏళ్ళ కొడుకున్న అలైక అరోరా ఇక్కడ వచ్చి కెబికోక్ చేస్తే ఫుల్ పేపర్లు చేశారు. అదే నేను పైన పడానని చేస్తే వాళ్ళకి నచ్చలేదు. బికాజ్ తెలుగు అమ్మాయిని, ఇంట్లో అమ్మాయినే వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే. బట్ ఐఎమ్ నాట్ సంబడీ విల్ గివ్ అప్. నేను చేస్తాను, నాకు నచ్చినవి, నాకు ఆఫర్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నంతకాలం నేను చేస్తాను, మంచి వాళ్ళు ఉన్నంతకాలం నాకు వర్క్ ఉంటుంది, నేను చేస్తాను. ఐ విల్ ఎన్కరేజ్ పీపుల్ టు ఆల్సో కమ్ అప్ లైక్ దిస్. కానీ ఇండస్ట్రీ నామ్ మారాలబ్బా 2-3. ఒకటి, అమ్మాయిలు కొంచెం పెళ్ళయి ఒక బేబీ పుట్టంగానే మారిందని మదర్గా టైప్ కాస్ట్ చేసేయడం. అంటే మదర్ ఈజ్ నాట్ తక్కువ అని కాదు, బట్ ఐఎమ్ సేయింగ్ ఒక ఇండివిజువల్ స్పేస్ ఇవ్వకపోవడం. మదర్ ఈజ్ అఫ్ కోర్స్ వండర్ఫుల్. ఇప్పుడు సోగడే చిన్ని నాయన అప్పుడు లావణ్య ఈజ్ వెరీ యంగర్ టు మీ. She played a wife's character to Nag sir. I was married with 2 children already. I played an unmarried Maradalu, Bujji. So Kalyan Krishna, Annapurna Studios, Nag sir, I'm always grateful. Because as long as మీరు కన్విన్స్ చేయగలరు for the role you are given, you are married, twice divorced, you have kids, none of your business. If you are convincing the character. అది మెయిన్. అండ్ ఉన్నారు అలాంటి వాళ్ళు. యూ బీ పేషెంట్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంతే. దానికి ఇప్పుడు రంగస్థలం అయ్యి 3 ఏళ్ళు అయ్యాక కూడా నాకు అలాంటి గ్రేట్ క్యారెక్టర్ రాకపోయినా పర్లేదు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మై ఫిల్మ్ థ్యాంక్ యూ బ్రదర్, విచ్ విల్ బీ అనదర్ వెరీ ఎన్లైటనింగ్ క్యారెక్టర్. ఇట్ విల్ షోకేస్ హౌ కో ఎగ్జిస్టెన్స్ షుడ్ హ్యాపెన్. బికాజ్ నేను అండ్ ది అదర్ అభి క్యారెక్టర్ లిఫ్ట్లోనే ఉండిపోతాం కదా. 80% of the film is in the lift. It is an interesting film. Yeah. లిఫ్ట్లో అంటే ఇది రొమాంటిక్ ఇదా లేకపోతే థ్యాంక్ యూ బ్రదర్ అంటున్నావు కాబట్టి అవి చెప్పలేదు. యా ఇట్ విల్ రిలీజ్ వెరీ సూన్. దానికోసం మళ్ళీ మీరు నాకు ఇంటర్వ్యూకి పిలిస్తే అది తప్పకుండా పిలుస్తాను. నేనైతే యాక్చువల్లీ నెలకోసారి పిలిచి అందరికీ కోటింగ్ ఇప్పించాలి నీ చేత అనుకుంటున్నా. నెలకోసారి ఇంటర్వ్యూకి పిలిచి అందరికీ కోటింగ్ ఇచ్చేద్దామని. ఏలాక కానీ నేను మనం రెబల్గా చెప్తే ఎవరు వినరు. అది కూడా నేర్చుకున్నాను నేను. మెల్లిగా చెప్తేనే వింటారు. కానీ మీరు ఎంతమందికని తల్లవుతారని నేనంట. అది కరెక్ట్. అది బట్ సి కొన్ని నువ్వు నేర్చేసుకుని ఆల్రెడీ వాళ్ళని ఫిల్టర్ చేసేయడం మొదలెట్టావు. అండ్ యూ స్టార్టెడ్ మేకింగ్ డ్రాయింగ్ యువర్ బౌండరీస్. యూ నో హౌ టు స్మార్ట్లీ ఎస్కేప్ అవుట్ ఆఫ్. అబ్సల్యూట్లీ. ఎవ్రీబడీ షుడ్ అక్క, అబ్బాయిలు కూడా అమ్మాయిలు కూడా ఏ ఇండస్ట్రీలో అయినా లెర్న్ టు పేవ్ యువర్ ఓన్ వే, మేనిఫెస్ట్ ఇట్. ఈ రోడ్ బాగాలేదంటే నీకు నువ్వు రోడ్ వేసుకో, ఎవడాపుతాడు? ఓపిక ఉన్నంత కాలం చేసుకోవాలంతే. డోంట్ గివ్ అప్. నేను బయట నుంచి చూసినప్పుడు స్టార్టింగ్లో కూడా చాలా భయపడా. ఐ రిజెక్టెడ్ మెయిన్ రోల్స్ ఎర్లియర్. ఇప్పుడు చెప్తే బాగోదు, బట్ పెద్ద సినిమాలక్క నేను సాక్షిలో చేసినప్పుడు నాకు మంచి ఆఫర్స్ వచ్చాయి అప్పుడు హీరోయిన్గానే. బట్ వదులుకున్నందుకు ఇప్పుడు అర్థం కాలేదు నాకు. అప్పుడు మా ఆయన కూడా వద్దన్నా. నేను పిక్సలాయిడ్లో చేసినప్పటి నుంచే నాకు సుక్కు సార్ కూడా ఇప్పటికీ అంటూ ఉంటారు, నువ్వు నాకు అప్పుడు ఆర్యాకు వద్దన్నావు కదా అని. ఐ వాజ్ సపోజ్ టు డూ ఆర్యా 2. నేను ఇప్పటికీ అంటూ ఉండేదాన్ని, అప్పుడు చేసేస్తే మీకు రంగమత్తు దొరికేది కాదు కదా అని. ఐ మేడ్ సచ్ అమేజింగ్ రిలేషన్స్ విత్ ద పీపుల్ ఐ వర్క్డ్ విత్. ఐ లుక్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ దెమ్ అగైన్. వాళ్ళు అనుకోవాలి కానీ చేయాలి అని. వాట్ ఈస్ యువర్ సీక్రెట్ క్రష్ మీ ఆయన కాకుండా? ఇప్పుడు ఎవరు లేరు. ఒకప్పుడు ఐఎమ్ ఫాండ్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్ బట్ ఐ డోంట్ క్రష్ ఆన్ ఎనీబడి. అస్సలు నాకు యాంగిల్లో చూడడమే రాదక్క. ఇట్స్ ఓన్లీ మై హస్బెండ్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ అబ్నార్మల్ బట్ no nothing. I mean just who you are. Because lot of people are shocked. అదేంటి how can you not అని. I say నేను ఆ అప్రోచ్తో చూడలేను ఎవరిని అసలు. Maybe I've trained my mind very subconsciously like that. అంటే పెంపకం ప్లస్ upbringing and you know whatever. Could be, yeah. So anyway that's I mean not అందరికీ ఉండాలని కాదు. I'm just asking. ఉండాలి అని అంటే ఒక అడ్మిరేషన్తో నేను వీళ్ళతో వర్క్ చేయాలి అనే ఒక ఉంటుంది కదా. బట్ ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దట్ థింగ్. 1 for 1 అనేది ఉంటేనే బాగుంటుంది. ఇట్ విల్ బి అ బెటర్ వరల్డ్. 1 for 1 సూపర్. చాలా మందికి ఇట్స్ అ బ్యూటిఫుల్ మెసేజ్ టుడే. ఇట్ షుడ్ బి అలా పిచ్చి ప్రేమ so ఉండాలి. much. రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, రెస్పెక్ట్ ది అదర్. ఆ పిచ్చి ప్రేమ రెస్పెక్ట్ ఉండాలి ఒకటి పట్ల ఒకటి. అబ్సల్యూట్లీ. టూ మెనీ కుక్స్ విల్ స్పాయిల్ ద డిష్ లాగా.
ఒక్కళ్ళు ఉంటే ఎంత ఆ వెయిట్ ఎలా ఉంటుంది. యా దట్స్ ట్రూ. బట్ ఐఎమ్ సో ఫ్యాసినేటెడ్. బీహార్, ఇక్కడ తెలుగు అండ్ వెజిటేరియన్సా ఇంట్లో? నో, దట్స్ వన్ థింగ్. ఓ మై గాడ్, నేను ఇప్పటికీ ఇంట్లాంటి ఏం పాపను నువ్వు. బట్ దట్స్ వన్ థింగ్ అగైన్. సో కోటి విద్యలు కూటి కోసం అన్నట్టు నేను ఫుడ్ దగ్గర ఎవరిని రెస్ట్రిక్ట్ చేయను. సో మా పెద్దబ్బాయి ఈజ్ అ హార్డ్ కోర్ వెజిటేరియన్. లైక్ ఎగ్ కూడా ఇష్టపడ్డు తినడం. హీఈస్ యానిమల్ లవర్ బిగ్ టైమ్. సో మా చిన్నోడు ఈజ్ హార్డ్ కోర్ నాన్ వెజిటేరియన్. వాడు ఏది కదిలినా తినేస్తాడు. హీస్ లైక్ దట్. ఐ వాజ్ షాక్. గోవాకి వెళ్ళినప్పుడు హీ హ్యాడ్ లాబ్స్టర్. హీ టుక్ ద ప్లయర్ అండ్ హీ వాస్ కట్. లైక్ నువ్వు నా కడుపులోనే పుట్టావా అని. నువ్వు తింటావా? నువ్వు యువర్ వెజ్? I started eating fish since a couple of years because I was facing physically నాకు ఫిష్ కష్టం ఉంటారు కదా తినడానికి. I don't make it but I eat it. You don't, అంటే I don't eat it with love, like ఇష్టంగా కాదు కానీ like a medicine I take it. No, that's fine. Yeah. A lot of people like seafood, fish, and it's good for No, health. that's what I'm saying. I don't like it. ఇట్లా స్టార్టింగ్లో లేదా అని. ఇప్పుడు ఏంటంటే నిమ్మకాయ పిండేసుకొని కొంచెం వాసన టేస్ట్ వెళ్ళిపోయి హెల్త్ కోసం. హెల్త్ కోసం. అసలు ఫుల్లీ సార్టెడ్ అను నువ్వు అసలు టోటలీ. I try at least. You're looking very healthy, happy, bold, and intelligent, and smart, and beautiful. So I'm wishing you all the very, 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 very you best. You played a role too. I have to admit. అయ్యో నేనేం చేశాను? No, except that I came across a lot of inspiring women, a lot of strong women in my initial days. So somewhere the impact is there. Though I never got a chance to admit, but here I am. మన ఇద్దరం కలిసి మాస్ పాట పాడదాము అను ఏదైనా. Sure. నువ్వు చెప్పవా ఏ పాట? Oh, like now? నా పాటే పాడదాం పైన పటారం. You know that song? తెలీదు. ఒకసారి నువ్వు పాడితే నేను నేర్చుకుని పాడతా. సో చాలా మంది స్టార్టింగ్ దాన్ని మిస్అండర్స్టాండ్ చేస్తున్నారు. బట్ ఇట్స్ అ వెరీ ఫిలాసాఫికల్ పాట. సానారే అని ఒక అబ్బాయి, సత్యనారాయణ రెడ్డి అనుకుంటా అబ్బాయి పేరు, సానారే అని పెట్టేసుకున్నాడు. ఈజ్ టీనేజర్. ఎంత బాగా రాశాడు పాట. మనుషులు మాయగాళ్ళు, మచ్చలున్న కేటుగాళ్ళు, కానీ ఎవరి కాళ్ళు మనసులున్న గ్రేటుగాళ్ళు, నాది నాది అన్న స్వార్థమున్న సెడ్డవాళ్ళు, నీలా బ్రతకలేని డబ్బులున్న పేదవాళ్ళు, నా కాడ వందుంటే నా వెంటే తిరుగుతారు, నీ కాడ వెయ్యుంటే నా పైనే మొరుగుతారు, సందెంట పోతాంటే చూసి కూడా పలకనోళ్ళు, నా కాడ సొమ్ముంటే వెంట చేరి పొగుడుతారు, లోకం ఎంత సీకటయ్యా పీటర్ అన్నయ్యా. ఆ పీటర్ అని ఒక క్యారెక్టర్ అక్కడ చాలా బాగా రాశాడు. బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్లీ. దీన్ని ఎందుకు రిసర్చ్ చేయాలి అసలు? పైన పట్టారం ఈడలోన లొట్టారం, ఇనుపాసు సెబుతాని లోకమెవ్వారం, పైకి బంగారం లోన గూడు కుట్టారం, గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం. So because this is a special song, not an item song, I hate when people call item. We are not items, we are special, so we are wanted. Whoever, ఎవరైనా we are not. మొగాళ్ళకి పెట్టరు ఐటమ్ సాంగ్స్. నాకు అదే బాధేస్తుంది. దర్ద డిస్కో అన్నప్పుడు ఎందుకు షారుఖ్ ఖాన్ అనలే ఐటమ్ బాయ్ అని? దట్స్ ద వే టు గో. అంతే. ఇప్పుడు మనమే ఏం చేద్దామంటే ఒక సిరీస్ మొదలుపెట్టి అందరికీ మనకి పేరు పెట్టిన వాళ్ళందరికీ మనమే మళ్ళీ టైప్ కాస్ట్ చేస్తారు అక్క, ఎందుకులేండి. సో ఇక్కడే ఉండి వీళ్ళలాగే ఉంటూ ఒక we should bring about change. That's what I believe. సో అయితే కొంచెం కెమెరా కేసు చూసి చెప్పా. ఇక్కడే ఉంటా, మీ మధ్యనే ఉంటా, కానీ మార్పుని మాయ చేస్తా, మాయ చేస్తా, మార్పుని తీసుకొస్తా. హితబోధలా కాకుండా just try to be a good person. I strongly believe ఇదొకటి నాకు మీరు అన్నప్పుడు నాకు అనిపించింది. కానీ ఇదంతా ఒక డ్రీమ్ అక్క. అసలు జీవితం మనం నిద్ర లేచాకంటే పోయాక అది వేరు. వాట్ ఇఫ్ ఓయేమో నానాటి బతుకు నాటకం పాడేస్తున్నావు నువ్వు. అవునా? నానాటి బతుకు నాటకము, అందులో పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నటనడిమి పని నాటకము. I always feel what if all this is a dream and మనం చనిపోయేది నిద్ర లేవడం,
అక్కడ యాక్చువల్గా జవాబుదారీ ఉంటుంది. అక్కడ జవాబు తలెత్తుకుని ఇవ్వాలంటే ఇక్కడ కరెక్ట్గా బతకాలి. నువ్వు గుడికెళ్ళి దండం పెట్టేసుకుంటూ ఉంటావా? సో డివోట్ హిందూ? ఒకప్పుడు చిన్నప్పటి నుంచి అమ్మ బాగా శుక్రవారాలు ఈ వారం ఆ వారం అని చెప్పి ఉల్లిపాయ తినకుండా చేసింది మొత్తం. అందుకే ఇప్పుడు అన్నిట్లో బాగా కసకసా తినేది. ఐ లవ్ దట్ క్రంచ్ అనుకోండి. బట్ చాలా టెంపుల్స్కి, సంతోష్ మాతా టెంపుల్, సాయిబాబా టెంపుల్, మా ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి నేను 7 సంవత్సరాలు చాక్లెట్ అండ్ ఆలుగడ్డ తినలేదు. సాయిబాబాకు వదిలేసుకున్నాను నేను. అంత ఇష్టపడేసావు కదా? నేను చెప్పా బాబాకి 11 గురువారాలు ఉపవాసం ఉండి నాకు ఇతనితో పెళ్లి చేస్తే అందరూ ఒప్పుకోవాలి. ఏం నచ్చింది అప్పుడు ఆయనలో? లేట్గా అడుగుతున్నాను, ఇది అంతా అయిపోయాక కానీ అడుగుతున్నా. ఆనెస్ట్లీ సినిమా డైలాగ్ కాదక్క, నిజంగా యూ కాంట్ జస్ట్ టెల్ వాట్ యూ లైక్ ఇన్ సంబడి. యూ లైక్ జస్ట్ బీయింగ్ విత్ దెమ్. తనే ముందు ఈజ్ ది ఓన్లీ పర్సన్ ఇన్ మై లైఫ్. ఐ నెవర్ డేటెడ్ ఎనీబడీ ఎల్స్. నో, బట్ హీ ప్రపోజ్డ్ టు యు ఆర్ యు ప్రపోజ్డ్ టు హిమ్ ఫస్ట్? ఎక్కడ కలిసారు అసలు? ఎన్సీసీ క్యాంప్లో. ఓహో, చూసి క్యాంప్లో కలిసి అదొక పెద్ద స్టోరీ. ఎప్పుడైనా ఇఫ్ ఐ మేక్ సో మచ్ మనీ ఐ విల్ మేక్ ఫుల్ మోనెట్ బయోపిక్. అంత సీన్ ఉండదు అనుకుంది, బట్ ఇట్ విల్ బి అన్ ఎంటర్టైనింగ్ వన్. చాలా మసాలా ఉంది మా లైఫ్లో. ఇంట్లో ఏమి రెసిస్ట్ చేయలేదు? చాలా చేశారు అక్క. అబ్బో, అందరికీ ఇప్పటికీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను కూడా. నేను ఎలాగొట్టారు ఇంటి నుంచి, నేను హాస్టల్లో ఉన్నాను. సాక్షిలో ఉన్నప్పుడు కూడా అప్పుడు ఏడుస్తూ ఉండేదాన్ని మధ్య మధ్యలో. అవును, బికాస్ ఐ వాస్ కిక్డ్ అవుట్ ఫర్ ద సెకండ్ టైం. అండ్ ఒక స్లమ్ ఏరియా ఉండేది అక్కడ బంజారా హిల్స్ వెనకాల, ఇండో అమెరికన్ హాస్పిటల్ బసవ తారకం వెనకాల. అక్కడ ఒక పెంట్ హౌస్లో 2 రూమ్స్లో ఒక్కదాన్ని చెల్లొచ్చి ఉండేది. అప్పుడప్పుడు అమ్మ కూడా వచ్చాడు. నాన్న బాగా స్ట్రిక్ట్ కదా. సో సాక్షిలో ఉన్నప్పుడు ఐ లివ్ దేర్. సో I had my set of things. People think it's an overnight, చాలా ఈజీగా వచ్చింది. Nothing comes easy. ఇవాళ అసలు ఎన్ని పంచులు ఇచ్చావాను. నిజంగా పంచులు ఇచ్చావు. You gave a lot of life facts. I don't know how much you will have to edit. No, we won't edit. This is I dream. Come on. We only prolong, we don't edit. ఇది బాగుంది ట్యాగ్ లైన్. నాతో ఉంటే వచ్చేసారు ఇది. సూపర్. వాట్ అ బ్రిలియంట్ కాన్వర్సేషన్. అండ్ నేను చాలా రోజుల తర్వాత ఓపెన్గా మాట్లాడాను. నాకు తెలీదు మీరు నాకు కాల్ చేసినప్పుడు దేనికి ఇంటర్వ్యూ అని. స్వప్నతో మాట్లాడాలి అనుకున్న, ఇంటర్వ్యూ అనే కాదు. చాలా రోజులైంది. మనం ఐ థింక్ ఫర్జీలో వి మెట్ ఆ రోజు. డిన్నర్లో మీరు అందరూ వచ్చారు. మేము నలుగురం. మేము ఫ్రెండ్స్ వచ్చాం. అండ్ యూ హ్యాడ్ ఎంత బుజ్జిగా ఉన్నారు. దే గ్రో ఎవ్రీ మినిట్ అక్క. కానీ బాబు, నేను మొన్న ఇటలీ షెడ్యూల్ నుంచి వచ్చేసేసరికి వెన్ దే ఫర్ 8 days రాగానే లైక్, ఓ మై గాడ్, హూజు చిన్నోడు పెద్దోడు సైజ్ అయిపోయాడు, పెద్దోడు ఎవరో సైజ్ అయిపోయాడు. మరి బీహారా మజాక. కానీ కనడం పెరగడం ఇంకా దేవుడు పెంచేస్తూ ఉంటాడు అంతే. కనడం వరకేమన్నా. సో నెక్స్ట్ టైం మనం కలిసేసరికి మేబీ డాటర్ కూడా ఆన్ ద వే ఉంటుంది. ఐ హోప్ సో. బట్ విత్ ద థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ఐఎమ్ స్కేర్డ్ టు నౌ. I know it's difficult time now, COVID time and all that. COVID and the kind of people we are, you can't trust anybody. And having a daughter is even more, it's a challenge. Oh, adi correct. But I want to. Upkani koothru vachinappudu I'll dedicate totally to, I'll quit work and it will be like that. But there's time. I'm 35 now, so I'll try till 40. Chodam. Wishing you all the best. Thank you. In all endeavors. Thank you, Akka. Yes. Thank you so much. Thank you. Thank you for letting me be myself after a really long time. You are fabulous as yourself. Thank you. Yes. Thank you for this lovely time. Chala mandi, I'm sure they enjoyed watching this interview with Anasuya Bharadwaj. This candid conversation. You did justice, man, really. For the word candid. అవును, లేకపోతే ఎలా మీ ఫస్ట్ సినిమా అప్పుడు towards the end ముందా ఇచ్చుకోండి, ప్రోమోలో వేసుకోండి. I mean no harm. I just wanted to be a better place. ఇందులో పాత్రధారులు అందరూ నిజాలు, కల్పితాలు కానే కావు. ఈ కల్పితమైన ప్రపంచంలో ఇదే నిజం. ఇదో యా కొంచెం యా. సూపర్. రైట్. Thank you. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. Hello, Nandarki Namaskaram. Nenu Meetup Srinu. Please subscribe to iDream Media.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.